నా పేరు సాగి. నా పేరు బాబు. నా పేరు అనుష. రాజ్ కుమార్ రావు మదర్ రోల్ ప్లే చేసింది ఈవిడే. సో రాబోయే దాంట్లో కూడా నేను ఒక వెబ్ సిరీస్ లో కూడా ఒక మదర్ క్యారెక్టర్ చేస్తాను. లైక్ దర్ ఇస్ సో మచ్ స్కోప్. ఇన్సైట్స్. క్లైమాక్స్ సీన్ మేము ఐ థింక్ వి షాట్ ఎట్ ద థర్డ్ డే. ఓ వావ్. మీరు ఇఫ్ యు హ్యాడ్ టు షేర్ అ స్క్రీన్ విత్ ఎనీ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్, who would it be and why? Did you get a chance to meet him or something? Okay, so thank you so much. మీరు థియేటర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. The gratification is very immediate. బాగా చేసినా రాత్రి వరకే, చెత్తగా చేసినా రాత్రి వరకే. Whoa, this is insane. I was like, this is all boring bullshit anyway. And don't say రోల్ నాలో నుంచే వస్తుంది, నేను అలానే. నేను అసలు అట్లా అస్సలు చెప్పాను. సో దేర్ ఇస్ దిస్ బుక్ కాల్డ్ నాట్య శాస్త్ర రిటన్ బై భరత్ ముని. బ్యాట్‌మ్యాన్ మాస్క్ వేసుకుంటూ డైలాగ్ చెప్తా అవతలతో అది తీసేస్తే లోపల జోకర్ ఉంటాడు. If you could go anywhere in the world like your dream vacation, what would that place be and why? तू चूतिया तेरी बाप चूतिया तेरी माँ चूतिया. Next round, Shitku round, small round. It's called Instagram roundup. కొంచెం జూలియట్ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటది వేరే తన ఫ్రెండ్ తో. రోమియో జూలియట్ ఎట్లైనా చచ్చిపోయింది, ఓకే. ఐ విష్ దే ఆల్సో కిల్డ్ మీ ఫర్ వాచింగ్ ఇట్. యా, బై మిస్టేక్. ఇవన్నీ బటానా బయలు మాటలు ఇవి. వెయిట్ చేస్తున్నాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని. లెట్స్ వెయిట్ గైస్. సురేందర్ ద బాట్ సార్ మీరు మేడం ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. అండ్ దెన్ ఐ క్రైడ్ దట్ ఎంటైర్ నైట్. ఐ థింక్ సౌందర్య. ఎవడన్నా చెప్పిందే 10 సార్లు చెప్తే నాకు చిరాకు వస్తుంది. ఇన్సేన్. యా, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగాలంటే ఒక సెక్షన్ పెట్టి ఇప్పుడే అడిగిస్తాను నేను. మంచిదే. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ టు సే బట్ ఐ వాంట్ అనుష టు సే ఇట్ ఫర్ మీ. సే వాట్? నమస్కారం, శుభోదయం. నా పేరు సాగి. నా పేరు బాబు. నా పేరు అనుష. ఓకే, సో వెల్కమ్ టు ద బిఎస్ టాక్స్. సో ఈరోజు మనతోని అనుష నూతిలా ఉంది. చిన్న పోడ్కాస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అనుష, మీరు ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తే మన వ్యూవర్స్కి, వాళ్ళకు కూడా ఏంటో తెలుస్తుంది. నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్ని. ప్రిడామినెంట్లీ ఫిల్మ్స్లో థియేటర్లో ఒక 5 years నుంచి వర్క్ చేస్తున్నా. ఆల్సో కొంచెం చిన్నపిల్లలకి ఐ ఆల్సో ట్రైన్ దెమ్ ఫర్ యాక్టింగ్. ఐ డూ థియేటర్ వర్క్షాప్స్ యాజ్ వెల్. నైస్, వెరీ నైస్. Okay, one second. Can I give a better introduction to her? So, Anusha Nutula is an actress. She has predominantly worked in a lot of Telugu movies. మీరు రీసెంట్ గా శ్రీకాంత్ అనే మూవీ చూస్తుంటే రాజ్ కుమార్ రావు మదర్ రోల్ ప్లే చేసింది ఈవిడే. ఇప్పుడంతా ఇలా అందంగా, హిందీ కదా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఏదన్నా ఉండని, ఇది డజంట్ మ్యాటర్. ఆ మూవీలో రోల్ ఉందిగా, శ్రీకాంత్ మూవీలో తనే ప్లే చేసింది. అండ్ మోర్ రీసెంట్లీ పేక మేడలు అనే సినిమాలో కూడా తను చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. మీరు ఆ మూవీ చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. అది కాకుండా షీఈస్ అ వెరీ యాక్టివ్ థియేటర్ ఆర్టిస్ట్ హు హస్ డన్ సెవెరల్ ప్లేస్ అక్రాస్ ఇండియా. చాలా చోట్ల వెళ్ళి చేసింది. అండ్ త్వరలో ఇంటర్నేషనల్ కూడా వెళ్ళకపోవచ్చేమో వాళ్ళ ప్లేస్. సో మనకు తెలియదు దాని గురించి. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ థింగ్, దిస్ ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. తను మా వైఫ్ వాళ్ళ చెల్లెలు, నాకు మరదలు, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ ఫర్ హర్. షీ ఈస్ రిలేటెడ్ టు మీ సమ్హౌ అండ్ దట్ ఈస్ అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అనుష ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ పాడ్కాస్ట్ హియర్ అండ్ గివింగ్ అస్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఇప్పుడు వితౌట్ ఎనీ డౌట్స్, వితౌట్ ఎనీ టైం వేస్ట్, డైరెక్ట్ గా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, మై ప్లెజర్. ఫస్ట్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ యూ గైస్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. I think it's going to be fun. Absolutely. నువ్వు నాతో ఉన్నావు కాబట్టి it must be a big honor for you as well that you are now on BS Talks podcast. అన్ని రివర్స్ చెప్తున్నావు బ్రో నువ్వు. Anyways, jokes apart, to be very honest, thank you for coming and yeah, so you have consistently impressed us. మీ యాక్టింగ్ అబిలిటీ కానీ లేకపోతే మీ సీమ్లెస్ ట్రాన్సిషన్ బిట్వీన్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మూవీస్, లైక్ మీరు శ్రీకాంత్ మదర్ రోల్ నుంచి ఒక మిడిల్ క్లాస్ లేడీ రోల్ వరకు ఇన్ పేక మేడలు, యూ హ్యావ్ డన్ సో మెనీ వెరైటీ ఆఫ్ రోల్స్. మీరు ఈ ఆథెంటిసిటీ టు క్యారెక్టర్స్ ఎట్లా తీసుకొస్తున్నారు అనేది వీ వాంట్ టు నో. హౌ డూ యూ మేనేజ్ టు బ్రింగ్ ద ఆథెంటిసిటీ టు క్యారెక్టర్స్, బికాస్ ఈచ్ క్యారెక్టర్ సీమ్స్ వెరీ డిఫరెంట్ అండ్ యూ వాంటెడ్ టు జస్ట్ అండర్స్టాండ్ దట్ ఫస్ట్. So basically, number one thing is you should always try to stay very true to your character as much as possible. అండ్ యాక్చువల్లీ పేక మేడలుకి ఫస్ట్ షూట్ చేశాను, తర్వాత శ్రీకాంత్. పేక మేడలుకి ఆల్మోస్ట్ ఐ షార్ట్ ఇన్ లైక్ 2021 or సంథింగ్. కాకపోతే అది ఇప్పుడు రిలీజ్ అయింది. దాని తర్వాతనే శ్రీకాంత్కి షూట్ చేశాను నేను.
అండ్ మదర్ క్యారెక్టరా లేకపోతే ఏ క్యారెక్టరా అనేది అది ఎప్పుడు అట్లా స్పెసిఫికలీ అట్లా ఆలోచించలేదు. చాలా మంది కీప్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్, ఎందుకు అప్పుడే యూఆర్ డూయింగ్ మదర్ క్యారెక్టర్స్ లేకపోతే అంత తొందరగా అట్లా ఇట్లా అని. బట్ థియేటర్లో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీఆర్ ఆల్వేస్ టాట్ దిస్ థింగ్, యువర్ క్యారెక్టర్ ఇస్ అ క్యారెక్టర్. అది పెద్దదా చిన్నదా మదరా సన్నా ఏది. సమ్టైమ్స్ యూ ప్లే మల్టిపుల్ క్యారెక్టర్స్, సమ్టైమ్స్ యూ ప్లే ద క్యారెక్టర్ younger than your age or older than your age. It has never been that you have to play only these characters and you shouldn't play other characters అని ఎప్పుడు అట్లా లేకుండే. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ రూరల్ క్యారెక్టర్స్ లోనే చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. Oh, అలా రాస్తున్నారు, ఐ డోంట్ నో, ఏమో. అర్బన్ క్యారెక్టర్స్ లో కొన్నిసార్లు విన్న స్టోరీ ఏం చేసినా గానీ అంత ఒక ఇండివిజువాలిటీ ఉండి ఒక గ్రాఫ్ ఉండి ఒక పొటెన్షియల్ ఉంది, సంథింగ్ దట్ ఈస్ ఛాలెంజింగ్ అని ఐ డెంట్ కమ్ అక్రాస్ ఎనీథింగ్ లైక్ దట్ యెట్. సో so ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మదర్ క్యారెక్టర్, ఇట్ హ్యాస్ గాట్ అ గ్రాఫ్, లైక్ ప్రతి ఒక్క ఇప్పుడు అది శ్రీకాంత్ లో మదర్ క్యారెక్టర్ అనే కాదు, దానికి ముందు ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో రాబోయే దాంట్లో కూడా నేను ఒక వెబ్ సిరీస్ లో కూడా ఒక మదర్ క్యారెక్టర్ చేస్తాను. లైక్ దెర్ ఇస్ సో మచ్ స్కోప్ వేర్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ అండ్ డూ సంథింగ్ డిఫరెంట్, perform something different, or you should enjoy. First thing is you should enjoy while performing. అది నా స్పెసిఫిక్ మోటో ఎప్పుడైనా సరే. ఇవా అలా వస్తున్నాయి, సో ఆపర్చునిటీ ఉంది టు ప్లే, సో వై నాట్ అనేసి ఐ టేక్ దోస్ అప్. అండ్ authenticity అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఆల్వేస్ స్టే వెరీ ట్రూ టు యువర్ క్యారెక్టర్ అండ్ ట్రై టు అనలైజ్ కి అది ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంది. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ సంబడి similar around you, maybe start observing them or maybe talk to them, have a word, or అట్లా జనరలీ ఏ మూవీ ప్రాజెక్ట్ అయినా ఏదైనా సరే కొంచెం ఐ హ్యావ్ దిస్ ఆఫ్టర్ రీడింగ్ ద స్క్రిప్ట్ నేను అట్లా జస్ట్ అట్లా వెళ్ళిపోతా బయటికి వాక్కి, సో దట్ ఇఫ్ ఐ ఫైండ్ సంబడి సిమిలర్, నేను ఇప్పుడు చదివిన దాంట్లో ఆర్ లేకపోతే క్యారెక్టర్కి దగ్గరగా ఎవరన్నా కనిపిస్తే ర్యాండమ్లీ ఐ గో అండ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ జస్ట్ టు నో దేర్ లైఫ్ స్టైల్ ఆర్ హౌ ఇస్ ఇట్ అనేసి. శ్రీకాంత్ మూవీ అప్పుడు కూడా అట్లనే అయింది యాక్చువల్లీ. oh. Can you give us నార్మల్గా more info చదివి on that? యా. సో శ్రీకాంత్ మూవీ సీన్ చదివినప్పుడు అంతా కొంచెం ఆ, ఆదిత్య రే కాస్టింగ్ నుంచి నాకు ఆ సీన్ అంతా వచ్చినప్పుడు హీ గేవ్ మీ ఫ్యూ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్లానే సేమ్ అగైన్ ఐ వెంట్ ఫర్ అ వాక్, ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు సిట్ విత్ మై థాట్స్. అండ్ మా ఇంటి దగ్గర ఒక 2-3 స్ట్రీట్స్ తర్వాత ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఏదో ఉంది అక్కడ. దే వాజ్ దిస్ ఫ్యామిలీ, ఆయన చెప్పిన డిస్క్రిప్షన్ ప్రకారం ఆ ఏజ్ కేటగిరీ అండ్ ఎవ్రీథింగ్ అలా నాకు అక్కడ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇంకొక చిన్న కిడ్, ఐ థింక్ హీ వాజ్ జస్ట్ 2 months బేబీ ఆర్ సంథింగ్ Hmm. ఉండే. అండ్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు నార్త్ ఇండియన్సే. సో Okay. జస్ట్ ర్యాండమ్లీ వెంట్ అండ్ ఇంటరాక్టెడ్ విత్ హర్. అండ్ వాళ్ళ హస్బెండ్ కి చెప్పాను, కెన్ ఐ టేక్ యువర్ వైఫ్ ఫర్ అ లిటిల్ వాక్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ అది అని. దెన్ హీ వాజ్ ఫస్ట్ షాక్డ్ అండ్ దెన్ వాజ్ లైక్ ఓకే. సో అలా ఆమెతో మాట్లాడుతూ అసలు నీ పెళ్ళి ఎట్లా అయింది, ఎప్పుడైంది, ఏ ఏజ్ లో అయింది, హౌ డూ యూ ఫీల్ అబౌట్ యువర్ బేబీ, లైక్ ఇంత తొందరగా కన్సీవ్ చేసావు కదా అండ్ ఎవ్రీథింగ్ అంతా. లైక్ అది నేను యాడ్ చేశానా లేకపోతే తెలీదు, బట్ వైల్ ఐ వాస్ పర్ఫార్మింగ్, బట్ అది ఆ మజిల్ మెమరీలో అలా ఉండిపోయింది. వైల్ ఐ స్పోక్ టు హర్, ఆ ఇన్నసెన్స్ కానీ ఆర్ వేర్ ఇస్ షీ కమింగ్ ఫ్రమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ రోజు తర్వాత మళ్ళీ నేను ఆ అమ్మాయి కోసం వెతకడానికి చాలా సార్లు వెళ్ళాను టు థ్యాంక్ హర్, బట్ ఐ నెవర్ ఫౌండ్ హర్. Wow. Seems like నెవర్. destiny made you guys meet, and maybe next ఎప్పుడైనా fate అవుతే you'll end up meeting her again. But seems to ఐ me, at హోప్. least personally, that you're an actor who uses method acting in a very serious sense, like where you're trying to మీరు వెళ్ళి క్యారెక్టర్ని అబ్జర్వ్ చేసి యూ వాంట్ టు సీ క్యారెక్టర్ న్యాచురల్గా ఆ ప్లేస్లో పెట్టుంటే ఎట్లా ఉంటారు అని. అండ్ దట్స్ వెరీ వండర్ఫుల్ టు నో more about your acting technique and to learn more about how you are in that space. And yeah, Bob, please go ahead. I think she answered the second question also, but ఒక్క నిమిషం.
మెథడ్ యాక్టింగ్ అని నేను అన్నాను. జనరలీ ప్రాసెస్ అదే ఉండాలి అని ఐ బిలీవ్. బికాజ్ ఇప్పుడు యూ మీరు హ్యావ్ ఎక్స్ప్లెయిన్ చేసింది మెథడ్ సో యాక్టింగ్ కాదు మెనీ కదా. రెఫరెన్సెస్ ఇన్ నో అదే యూ హ్యావ్ సో మెనీ రెఫరెన్సెస్ ఇన్ యువర్ రియల్ లైఫ్. సో వై నాట్ జస్ట్ అబ్జర్వ్ అండ్ టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. True, I think art in a sense also reflects real life and it should. And thank you very much for letting us know. And I feel like correct somewhere it doesn't fall under the definition of method acting, because method acting basically means మీరు సెట్ లో కూడా అట్లానే ఉన్నారు, కట్ అయిన తర్వాత కూడా అట్లానే ఉన్నారు. దేర్ ఇస్ నో బ్రేక్. లైక్ యూ డోంట్ నో వేర్ అనుష ఎండ్స్ అండ్ వేర్ శ్రీకాంత్ మదర్ బిగిన్స్. లైక్ ఆ లైన్ అనేది ఇంకా మిఠాయించేస్తే ఆ డిఫరెన్సే ఉండదు అసలు. సో దట్స్ యా, ఐ థింక్ దట్స్ నాట్ మెథడ్ యాక్టింగ్, బట్ somewhere fundamentally దాని దగ్గర అట్లీస్ట్ ఇస్ వాట్ ఐడ్ సే. అండ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ట్రేట్ టు హ్యావ్ ఫర్ అ గ్రేట్ యాక్టర్ సచ్ as yourself. So yeah, thank you. థ్యాంక్ యూ సో మచ్. సో యా, సో మనం ఇప్పుడు శ్రీకాంత్ గురించి మాట్లాడడం అండ్ వీ మెన్షన్ పీకే మెడలు. తను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది తన మెథడ్. సో మీరు చెప్పినట్టు యాజ్ అన్ యాక్టర్ మీరు ఒక్కొక్కసారి ఒక్కో రోల్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఏజ్ తక్కువ ఉన్నది చేయాల్సి వస్తుంది, ఏజ్ ఎక్కువ ఉన్నది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డిటెక్టివ్ కార్తిక్లో మీరు చిన్న స్కూల్ అమ్మాయి రోల్ చేసినారు. అట్లనే ఫ్యామిలీ డ్రామాలో చాలా ఒక కాంప్లెక్స్ క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా డిఫరెంట్ మూవీ. అది హోల్ జానర్ ఇస్ డిఫరెంట్. సో ఈ క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ డ్రామాలో ఉన్న మహతి అనే క్యారెక్టర్ చాలా బాగా చేసినారు. సో ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా చేశారు అట్లాంటి ఒక రోల్కి? కొంచెం దాని మీద మాకేమన్నా చెప్తే. ఇన్సైట్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, మహతి క్యారెక్టర్ కి ఐ డోంట్ థింక్ ఐ డిడ్ ఎనీ క్యారెక్టర్ డెవలప్మెంట్, బికాస్ అది ఫస్ట్ ఫిలిం అండ్ చాలా లైక్ ఇంటర్నల్లీ ఐ వాస్ ఫీలింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ బికాస్ వి షాట్ ఇట్ ఇన్ పీక్ కోవిడ్ టైం, నంబర్ 1. అండ్ ఇంకోటి ఏంటి అంటే జస్ట్ నార్మల్గా స్క్రిప్ట్ అప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ ఆ స్క్రిప్ట్ చదవడం, దాని తర్వాత ఆ సినిమాలో ప్రతి ఒక్క సీన్ మేము రిహర్స్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఫ్యామిలీ డ్రామాలో ఏది వదలలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ రిహర్స్ చేసిన తర్వాత లైక్ షూట్ స్టార్ట్ అయ్యే కన్నా ముందే వి ఫినిష్ రిహర్సింగ్ ఆల్ ద సీన్స్ ఇన్ ద ఎంటైర్ స్క్రిప్ట్ and then we shot the film. That's nice. Makes sense. With the anta like actors tone, like whoever was playing whatever the role, everybody was there and like oka internal lockdown lagane undindi akkada anta mem akkade unde shoot ki oka maybe oka 1 week munde ellam. సో ఆ 1 week లో యాక్టర్స్ అందరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి, అండ్ సెట్ కూడా అదే లైక్ కింద సెట్ పైన వి ఆల్ యూస్ టు స్టే. కింద సెట్ వేసారు, కింద మొత్తం సెట్ ఉండే ఫిల్మ్ సెట్, పైననేమో వి ఆల్ యూస్ టు స్టే అండ్ సో వి కుడ్ రిహర్స్ ఎవ్రీ సీన్ లైక్ ఇన్ ద సెట్. మేబీ అంత బాగా రావడానికి కూడా ఆల్ ఆఫ్ us గాట్ వెరీ యూస్ టు దట్ స్పేస్. వి స్టార్టెడ్ ఫీలింగ్ ఇట్ యాజ్ లైక్ ఇట్ ఈస్ అవర్ ఓన్ హౌస్ and we started rehearsing every scene in that house, and the same way we shot. And it was very fun working with Suhas Garu. Okay, we have a big drop name mentioned here. Obviously, I thank you for dropping a big name. అందుకే ఆ సీన్స్ కూడా ఐ మీన్ యాక్టింగ్ పరంగా అంత మంచిగా వచ్చినాయి అనుకుంటా, బికాస్ ఆఫ్ ద వర్క్ దే పుట్ ఇన్ రిహర్సల్స్ వాట్ ఎవర్ అన్ని చేసారు కాబట్టి. సో నేను ఇంటర్వ్యూలోనో ఎక్కడో విన్నది ఏంటి అంటే ఎవ్రీ షాట్ మీరు 1-2 టేక్స్లోనే అయిపోయింది అని. సో ఐ థింక్ దట్ అది చూపిస్తుంది మీరు ఎంత రిహర్సల్ చేసి అన్ని చేసారు కాబట్టి. సో ఇట్స్ నైస్. అదే ఎందుకంటే ఆఫ్టర్ లైక్ మేబీ ఒక 3-4 days each one of us started believing that yeah I am Mahati or you know లక్ష్మణ్ రామ్ అట్లా అందరు ఎవ్రీబడి వి స్టార్టెడ్ బిలీవింగ్ లైక్ మేము ఆ ఇంట్లోనే అట్లా స్ట్రక్ అయి ఉన్నాం, విచ్ వాజ్ యాక్చువల్లీ ట్రూ. కోవిడ్ వల్ల మేము అదే ఇంట్లో లాక్ అయి ఉన్నాం. That's nice. Yeah. I think that in a way helped develop the whole like the whole lore to the movie as well. Like movie ki separately if you look it from outside as well, there's that whole lockdown kind of a thing where ఇంట్లోనే మొత్తం డ్రామా అవుతుంది, జనాలు ఉన్నారు,
and that I think just helped you increase that whole tension that you see in the movie. And if you guys haven't True, watched true, true. family drama, you Exactly. can go ahead, watch it on Sony Live, and let us know in comments how Anusha acted or how Suhas acted. And yeah, I think that's an amazing thing to plug in as well here. And let me move on with the. Oh yeah, ఇంకొక లిటిల్ థింగ్ ఐ వాంట్ టు yeah, please go యాడ్, ahead. లైక్ ఆ సినిమాలో లైక్ ద క్లైమాక్స్ సీన్ మేము ఐ థింక్ వి షాట్ అట్ ద థర్డ్ డే. Oh wow. ఒక ఎమర్జెన్సీ వల్ల క్లైమాక్స్ మొత్తం మేము ముందు షూట్ చేసేసాం. Okay. లైక్ థర్డ్ డేనో సెకండ్ డేనో ఓకే. మొత్తం క్లైమాక్స్ పార్ట్ అంతా షూట్ చేసేసాం. ఏమంటారు, చనిపోవడం, లాక్ అయిపోవడం, తెలవడం అండ్ ఎవ్రీథింగ్. I, లైక్ థర్డ్ డేనే వి షాట్ ద హోల్ క్లైమాక్స్. as so I'm completely diverted by it, but I just have to ask, as someone who's a film novice and someone who watches a lot of films, I've always felt this, that సినిమా తీసేటప్పుడు క్రోనలాజికల్లీ తీస్తే ఈజీ కదా, లైక్ ఈ టక్ 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 అన్ని అయిపోతే ఇది అయిపోయింది ఇది అయిపోయింది, లైక్ యూ కెన్ డూ అ చెక్ లిస్ట్ అండ్ ఫినిష్ ఇట్ క్విక్లీ. అట్లీస్ట్ ఇన్ మై బ్రెయిన్, ఇఫ్ ఐ వాజ్ అ డైరెక్టర్, దట్స్ అట్లీస్ట్ వాట్ ఐ వుడ్ డూ. బట్ నౌ దట్ యూ టోల్డ్ మీ దట్ థర్డ్ డే రోజే క్లైమాక్స్ షూట్ అయింది, అండ్ లైక్ ఫస్ట్ డే రోజు యుల్ షూట్ అ సాంగ్, ఆర్ లైక్ ఆన్ ద ఫిఫ్త్ డే ఇట్స్ లైక్ మర్డర్, ఆర్ ఇట్స్ కంప్లీట్లీ వేరియబుల్ అనమాట ఏ రోజు ఏదవుతుందని. My question here is this: I want to understand, as an actor, when someone tells you, okay, this is the climax and you have to do this and this, how do you actually relate? Like, మీకు స్టోరీ ఫుల్గా అండర్స్టాండింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ మీకు ఆ పార్ట్స్ ఇంకా షూట్ అవ్వలేదు కదా, లైక్ హౌ విల్ యూ బి ఏబుల్ టు కోరిలేట్ ఇట్ అండ్ సే, ఓకే ఈ పార్ట్ ఇట్లా ఉండాలి, ఓకే ఇలా యాక్ట్ చేస్తాను, ఇలా ఉంటాను, లైక్ వాట్స్ ద ప్రాసెస్ దేర్ దట్ యూ గో త్రూ ఇన్ జనరల్? ఫస్ట్లీ అయితే డైరెక్టర్ చాలా హెల్ప్ చేస్తారు ఆ సిచ్యువేషన్ లో, బికాజ్ అప్పటికి కొంచెం అలవాటు అయి ఉంటది. బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనం అంత ఈజీగా క్రోనలాజికల్ గా షూట్ చేయలేం. అది డిఓపి వల్లనో లేకపోతే దేని వల్లనో, బికాజ్ ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసేసుకుంటారు. ఓకే, ఈ సీన్ లో ఇటు పక్క ఉండే షార్ట్స్ అన్ని ఫస్ట్ తీసేసుకుందాం, ఇట్లా ప్లాన్ చేసుకుందాం. అండ్ అప్పుడు కోవిడ్ వల్ల అలా క్రోనలాజికల్ వెళ్ళలేం, బికాస్ కొన్ని బయట తీసే ఉన్నాయి. ఓకే 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 ఓకే. సో ఫస్ట్ లోపల ఉన్నవే తీయాలి ఖచ్చితంగా. వీ హ్యావ్ టు ఫినిష్ ఆల్ ద ఇంటీరియర్ షార్ట్స్ సీన్స్. సో వీ వర్ ఇన్ అవే మెంటలీ ప్రిపేర్డ్ టు డూ దట్. ఓకే. బట్ థర్డ్ డేనే క్లైమాక్స్ చేస్తామనేసి అసలు ఎవరం అనుకోలేదు. there was some like an emergency situation which I cannot reveal. So ఆ సిచ్యువేషన్ వల్ల we had to shoot the entire climax scene. మాకు ముందు రోజే తెలిసింది, ముందు నైట్. సో లైక్ we were all sitting with the script the before night and we were like talking it out, ఏంటి ఎట్లా చేద్దాం ఏంటి ఎవ్రీథింగ్ అంతా. The entire day went by to just shoot that climax part because there was prosthetics, blood and everything. So everything was there. So but mentally అదైతే ఇవాళ ఇది చెయ్యాలి అంతే చెయ్యాలి. నేనైతే ఎప్పుడు అట్లా ఫిక్స్డ్ పెట్టుకోను కి ఓకే దీని తర్వాత ఇదే గది చేయాలి, దీని తర్వాత అదే గది చేయాలి. ఓకే డైరెక్టర్ చెప్పాడు ఇది చేయాలంటే ఓకే అదే చేయాలి అంతే. Makes sense. I think he's the one who's driving the ship and taking you guys on the journey as well. So, thank you for letting us know about family drama and your role as Mahati, and as well as Srikanth mother role. And let's dive a little bit deeper into it. And I just want to understand a little bit more about your career, the kind of roles you've chosen. So, అందుకే unexpected roles. మీరు ఏదన్నా క్యారెక్టర్, if you could play any character from a completely different genre, who would it be and why? ఆ క్యారెక్టర్ ఎందుకు చూస్ చేసుకుంటారు అండ్ ఎందుకు, వై, లైక్ ఐ థింక్ దట్స్ ఎందుకు, బట్ యా. I think it would be Phoebe from Friends, Phoebe Buffay. వావ్, సూపర్ Okay. జెనరిక్. Yeah, అసలు but ఎందుకంటే I've never played something like that and she's very unpredictable. ఎప్పుడు జోక్ వేస్తుందో తెలియదు, ఎప్పుడు సర్కాస్టిక్ ఉంటుందో తెలియదు, ఎప్పుడు. అండ్ ఆల్సో షీఈ్ ఎక్స్ట్రీమ్లీ కైండ్, బిజార్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, నేను అట్లాంటిది ఎప్పుడు. that's అండ్ actually షీఈ్ వెరీ nice to know ఫన్నీ. that. Any director, any producer listening, if you guys want to make Friends remake, we already have Phoebe Buffay and Chandler, and you can Ah. put out other people as యాక్చువల్లీ well. చాలా
అన్ఎక్స్పెక్టెడ్ రోల్ అడిగితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ చెప్పారు. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? అయితే వెళ్ళండి. ఆన్ సెట్ మీకు మీ మెమరీలో వాట్ వాజ్ ద వెరీ ఫనియెస్ట్ థింగ్, అట్లా ఫనియెస్ట్ థింగ్ ఏం జరిగింది ఆన్ సెట్ వెన్ యూఆర్ వర్కింగ్? ఆన్ సెట్ ఫన్నీయెస్ట్ థింగా? అంత ఫన్నీయెస్ట్ థింగ్ కొంచెం ఫనియెస్ట్ అట్లా ఏం జరగలేదు అనుకుంటా. లైక్ లిటరలీ ఓ మై గాడ్ దిస్ వాజ్ ఫన్నీ అన్నట్టు. మోస్ట్లీ ఎవ్రీథింగ్ యూస్ టు బి వెరీ సిచ్యువేషనల్. ఇట్లా గుర్తుపెట్టుకొని ఫన్నీయెస్ట్ థింగ్ అంటూ ఐ డోంట్ రిమెంబర్. ఖచ్చితంగా అట్లా అయినట్టు. ఓకే, పర్లేదు. ఎప్పుడు ఒకవేళ గుర్తొచ్చింది అనుకో, Okay, to ఇంటర్వ్యూలో add a కూడా little. చెప్పు, అప్పుడు చెప్పు. యా షూర్. Okay, let's move to the next question, I guess. Meeru, if you had to share a screen with any actor or actress, living or dead, బతుకున్నా చనిపోయినా, who would it be and why? సూర్య, హ్యాండ్స్ డౌన్. ఓకే, I cannot agree more. I am a huge fan of him. I don't want to click pictures with him or have dinners with him, but I want to share screen with him. అంతే. ఇట్స్ వెరీ నైస్. చూద్దాం, అది అవుతుంది సూర్యబొమ్మ పక్కా. అవుతుందా? అవుతుంది. పక్కా అవుతుంది. We pray for it. We Yeah. genuinely hope that you get to act with Surya, because I will. yeah, we genuinely hope. Fingers crossed. Yeah. I've worked with his wife so soon. I might work with him Yeah. too. Exactly. I was about to get to Exactly. that as well. Did you get a chance to meet him or something? కలిసినారా ఎప్పుడైనా, చూసినారా? నెవర్. సో ఓకే, మీరు ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా, లైక్ అందులో పర్టికులర్గా ఏదైనా ఛాలెంజింగ్గా కానీ లైక్ రివార్డింగ్గా కానీ అనిపించిందా? అనిపిస్తే ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేయడం, అది చెప్పండి. ఫిల్మా థియేటరా? ఫిలిం నుంచి ఒకటి చెప్పండి, థియేటర్ నుంచి ఒకటి చెప్పండి. ఫిల్మ్లో అయితే రివార్డింగ్ గా కానీ ఛాలెంజింగ్ గా కానీ ఇప్పటివరకు అయితే ఏం అనిపించలేదు. ఓకే, రివార్డింగ్ అనిపించలే. ఛాలెంజింగ్ గా రీసెంట్లీ నేను ఒక సిరీస్ చేశాను, సామ్రా టేలర్స్ అని. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, సూన్ టు బి. సో అది ఛాలెంజింగ్ అనిపించింది. Could you give you more Again, information about that role? yes. So again, it's a Nice. mother character. Already I'm revealing it. Mother character and mother of two Oh, kids, two boys. So అది అగైన్ ఇట్ ఇస్ సెట్ ఇన్ ఆంధ్ర సైడ్, ఒక రిమోట్ విలేజ్ లో ఉంది. అది ఛాలెంజింగ్ ఎందుకంటే ఆఫ్ కోర్స్ నేను పుట్టి పెరిగింది ఎవ్రీథింగ్ అంతా హైదరాబాద్ లో. మై ఒరిజిన్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఎవ్రీథింగ్. సో అదేమో ఎక్స్ట్రీమ్లీ మొత్తం ఆంధ్ర. చాలా లైక్ వర్డ్ టు వర్డ్ లో కూడా లైక్ కొన్ని వర్డ్స్ కూడా నాకు అసలు తెలియదు. ఆ డైరెక్టర్ చాలా హెల్ప్ చేశారు యాక్చువల్లీ, ప్రతి ఒక్క వర్డ్ ని కరెక్ట్ చేయడానికి ఆర్ యూనో చెప్పడానికి. డబ్బింగ్ లో కూడా ఆయన హీస్ వెరీ పర్టిక్యులర్. ప్రతి ఒక్క వర్డ్ పలికే విధానం, హౌ డు యూ ప్రొనౌన్స్ ఇట్, అండ్ హీ యూస్ టు చేంజ్ ఇట్ ఇమీడియట్లీ ఇఫ్ ఐ వాజ్ సేయింగ్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్, అసలు నేను ఇది తీసుకోవాలా లేదా, ఎట్లా డైలెక్ట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా, బికాజ్ అది అథెంటిసిటీ తీసుకొస్తుంది దేనికన్నా ఒక క్యారెక్టర్కి. దెన్ హీ టోల్డ్, లేదు మా పేరెంట్స్ ఉంటారు, మేము ఉంటాము, డోంట్ వరీ, హెల్ప్ చేస్తాము, అది ఇది అన్నారు. సరేలే ఓకే అన్నాను. సో బేసికలీ ఆ స్టోరీ కూడా మా డైరెక్టర్ వాళ్ళ ఓన్ స్టోరీ, లైక్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గురించే మొత్తం. సో I used to hang out with his mom a lot because I was playing his mom's character.
And it was so much fun because we used to sleep together, Nenu Inka auntie, and she used to tell me all her stories, which are actually written in the series. I never told her ki ఆమెకు తెలీదు ఇట్లా ఏదో వాళ్ళ సన్ ఇట్లా ఒక సిరీస్ తీస్తున్నాడని తెలుసు కానీ వాళ్ళ గురించే ఇట్లాంటి పర్టికులర్ సీన్స్ ఉన్నాయి ఇవి ఇవి అని వాళ్ళ That's పేరెంట్స్ కి so cool. తెలీదు. Can you just tell us more about this director's Yeah, name and give us more information in terms of ఈ autobiography గురించి? yeah. So ఆ డైరెక్టర్ పేరు శ్రవణ్ దమ్మలూరి. అండ్ ఇది కథానిక Oh, ఎంటర్టైన్మెంట్స్ అని nice. కొత్త ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. సో ర్యాండమ్ గా ఎవరో నా ప్రొఫైల్ పంపించారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో. సో హీ సా మీ మై వర్క్ అండ్ వి మెట్ అండ్ హీ నెరేటెడ్ మీ ద స్టోరీ. ఇన్ ద ఫస్ట్ హ్యాండ్ ఓన్లీ ఐ వాజ్ లైక్ ఐ విల్ డూ ఇట్ అనేసి అని అన్నాను. ఆయన షాక్ అయ్యాడు. అదేంటి అదేంటండి అలా ఒప్పేసుకున్నారా అంటే, అంటే బాగుంది కదండి, మంచిగా చాలా స్కోప్ ఉంది ప్లే చేయడానికి. అండ్ నేను ఇట్లా ఆంధ్ర సైడ్ ఎప్పుడు చేయలేదు, జస్ట్ వాట్ ఐమ్ థింకింగ్ అబౌట్ ఇస్ ద డైలెక్ట్. నేను ఎంతవరకు దానికి జస్టిస్ చేయగలుగుతానా లేదా అని ఆలోచిస్తున్నాను అంటే, అయ్యో అసలు దాని గురించి ఆలోచించద్దు, మేమందరం ఉన్నాము, హెల్ప్ చేస్తాము, అది ఇది. నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా దే ఆర్ లైక్, ఓ మదర్ క్యారెక్టరా, నేను చెయ్యను, అప్పుడే మదర్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాను అది ఇది అని అసలు ఎంతో మంది ఒప్పుకోలేదు అని అంటే. బట్ ఇక్కడ యంగ్ మదర్ కదండి, ఇట్ హ్యాస్ గాట్ అ నైస్ గ్రాఫ్ అండ్ లైక్ యూ ఎక్స్ట్రీమ్లీ లైక్ డెడికేటింగ్ అ హోల్ ఎపిసోడ్ ఫర్ ద మదర్. అసలు ఎంత ప్లే చేయొచ్చు అక్కడ, చాలా పొటెన్షియల్ ఉంది పర్ఫామ్ చేయడానికి అని అన్న. అంటే ఇంకా హీ వాజ్ సోల్డ్. ఓకే మీరే చేస్తున్నారు, లైక్ హీ డింట్ ఈవెన్ ఆడిషన్ మీ ఆర్ ఎనీథింగ్, వర్క్ చూడలేదు, నథింగ్ అసలు. దాని తర్వాత వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ వర్క్ షాప్స్ అండ్ దెన్ హీ వాజ్ కన్విన్స్డ్, ఓకే తిని చేసేస్తుంది అది ఇది అని చెప్పేసి. సో తనేంటంటే హీఈస్ వన్ ఆఫ్ దోస్ డైరెక్టర్స్, లైక్ హీస్ సో క్లియర్, హీ నోస్ వాట్ హీ వాంట్స్. ఈవెన్ ద షార్ట్ ఆర్ ఈవెన్ అసలు ఒక సీన్ నుంచి తనకి ఏం కావాలి, వాట్ డస్ హీ వాంట్ టు అచీవ్, ఒక చిన్న పిన్ పాయింట్ సిచ్యువేషన్ ఉన్నా కానీ హీస్ వెరీ క్లియర్. దట్ వే ఇట్ హెల్ప్స్ ద యాక్టర్స్, ద డిఓపి సో మచ్. ఈజీ, చాలా ఈజీగా చేసేయచ్చు ఆడుతూ పాడుతూ. లైక్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ లైక్ మార్నింగ్ 8 AM నుంచి నైట్ 12 AM వరకు కాన్స్టెంట్లీ వీఆర్ వర్కింగ్. బట్ ఏ రోజు కూడా ఓ మై గాడ్ ఇది ఎందుకు చేస్తున్నాము, ఇంత హెక్టిక్ గా ఉంది, అట్లుంది ఇట్లుంది అని ఎప్పుడు అనిపించలేదు. నాకైతే వన్ డే కూడా అనిపించలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ అ లాట్ అండ్ హీ వాజ్ వెరీ పేషెంట్. అది ఇంకొకటి, ఎక్స్ట్రీమ్లీ పేషెన్స్. ఒక డైరెక్టర్ కి అంత పేషెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. బికాజ్ అందరూ ఒకటే లాంటి యాక్టర్స్ ఉండరు కదా, కొంతమంది వెంటనే చేస్తారు, కొంతమంది వెంటనే చేయలేరు, కొంతమంది చాలా సతాయిస్తారు. బట్ హీ వాజ్ వెరీ పేషెంట్ విత్ ఎవ్రీబడి అండ్ లైక్ ఐ రియలీ ఎంజాయ్డ్. 15 days 16 days లో వి షాట్ 9 episodes. అంటే ఇమాజిన్ ఎంత That's ఫుటేజ్ amazing actually, చేసి to be ఉండొచ్చు. very honest. Yeah, యా, లైక్ డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్, that's ఆల్ ఆఫ్ యూస్ టు వర్క్. that's crazy. క్రేజీ అంటే క్రేజీ. అది అది అచీవ్ అయింది బికాస్ హీ నోస్ వాట్ హీ వాంట్స్. హీ వాజ్ నాట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ సెట్. హీ వాజ్ క్లియర్, నాకు ఈ షాట్ లో ఇది కావాలి, ఈ సీన్ లో ఇది కావాలి. హీ నెవర్ టోల్డ్ కి ఓకే మీరు ఇట్లా యాక్ట్ చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని ఎప్పుడు చెప్పలేదు. ఈ సీన్ నుంచి ఐ వుడ్ లైక్ టు అచీవ్ దిస్, I ఆర్ think ఈ I would షాట్ call, నుంచి ఐ or వుడ్ లైక్ టు అచీవ్ దిస్. you can call this director more result oriented or goal oriented person, because he's looking at the end product in his mind already and saying నాకు ఇదే కావాలి, ఇది మీరు చేయగలిగితే చాలా బాగుంటుంది, which is a great thing. And I just No, And the details, like he went back this story is set around 2004 or 2003 ఆ టైంలో జరుగుతున్న స్టోరీ ఇది. అంత డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్ కూడా తనకు గుర్తుండి తను రాశాడంటే ఎంత అబ్జర్వెంట్ అయి ఉంటే వన్ పర్సన్ కుడ్ డూ దట్. లైక్ వాళ్ళ పేరెంట్స్ గురించి, వాళ్ళ ఫైట్స్ గురించి కానీ, వాళ్ళ చిన్న చిన్న nuances గురించి, ఆర్ దోస్ లిటిల్ థింగ్స్ దట్ డూ మ్యాజిక్ ఆన్ స్క్రీన్. He remembers each and everything that's and he has insane. put it on paper. And thank you for sharing that. అసలు నేను చదువుతున్న ప్రతిసారి నేను మ్యాడ్ అయిపోతుండే.
"అరే ఎట్లరా బాబు రాసావు, అసలు ఎట్లా నీకు ఎట్లా గుర్తున్నాయి ఎట్లా అసలు" అనేసి ఇట్లాంటివి లైక్ మనం చదివేటప్పుడు రిలేట్ చేసుకుంటాం, అది చూసేటప్పుడు చాలా మంది 90s కిడ్స్ అందరూ అయితే ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు కొన్ని ఎలిమెంట్స్. కానీ అవి గుర్తుండడం ఇప్పటి వరకు చదువుతున్నప్పుడు అరే ఇట్లా జరిగింది కదా, మనకు అయ్యింది కదా అని అనిపిస్తుంది, కానీ మనం వెళ్ళి కూర్చొని వి వోంట్ పెన్ ఇట్ డౌన్ కదా. So I felt that was amazing, and I used to speak with his mom without her knowing that we are going to shoot this scene. Normal గా అట్లా కాన్వర్జేషన్ లో పెట్టి I used to try to understand what her intention was then, and తను ఎట్లా ఫీల్ అయింది, where was she coming from, and నాకు తెలియకుండానే నేను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయా That's ఆమెలాగా. ఇట్స్ crazy. వెరీ నైస్. ఒక సీన్ లో ఒక 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 ఎమోషనల్ సీన్ లోనో సంథింగ్, ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ద డైరెక్టర్ హ్యాడ్ టియర్స్, లైక్ హీ కుడ్ లిటరలీ సీ హిజ్ మమ్, లైక్ హీ కుడ్ రెజనేట్ ఆ టైమ్స్ తనకి గుర్తొచ్చింది ఆర్ చూసినప్పుడు అని. Good therapy. అవును. Best way to do therapy, Yeah. I guess, is to get a couple of actors and make them enact all the traumatic events of your life so that you can see directly and say, okay, ఇప్పుడు but It was challenging because atla, sorry to cut you dude, down, it was rewarding because విలేజ్ కాబట్టి ఎవ్రీ డే లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఒక 20 people 30 people ఎవ్రీ డే దే యూస్ టు కమ్ టు సీ ద షూట్, వాచ్ యూ యాక్ట్, లైక్ దే యూస్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అంతే నువ్వు యాక్ట్ చేయాలి, వాళ్ళు వెళ్ళరు, నువ్వు వెళ్ళమని చెప్పలేవు. అది ఇమోషనల్ సీన్ కానీ ఫన్నీ సీన్ కానీ ఏ సీన్ అయినా దే జస్ట్ దేర్. I just have to ask a small little thing here. Is you were talking how it was difficult for a Telangana person to pick up the Andhra accent. Can you just give us 4 or 5 words that you used in the script or in the movie that were difficult for you? ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ రివీల్ బికాస్ ఇంకా బయటికి రాలేదు కదా, సో ఐఎమ్ నాట్ షూర్. It's okay. I అండ్ think if that's cool, but anyways, I, యా I think యా దట్ వాజ్ డిఫికల్ట్ అని కాదు, లైక్ ఇంతకు ముందు కూడా ఆంధ్ర స్లాంగ్ మాట్లాడా నేను చాలాసార్లు, బట్ ఇదేంటంటే లైక్ పర్టికులర్ గా ఒక యాస అంటారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాల యాసలు absolutely, yeah. ఉంటాయి, తెలంగాణలో కూడా కొన్ని ఉంటాయి, కానీ స్టిల్ ఎక్కడొక్కడ ఒక దగ్గరగా ఉంటది. బట్ ఆంధ్రాలో కొన్ని యాసలు అసలు మొత్తం జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది, ఒకటొక్కటి దగ్గరగా కూడా ఉండవు. సో అట్లా కొంచెం ఓకే, ఒక చిన్న వర్డ్ నేను చెప్పగలుగుతా, లైక్ తీసుకురాకి దే యూస్ టు సే తెచ్చు. The fuck? ఓకే. తెచ్చు అంతే. ఆ, తెచ్చు Do you తెచ్చు mean like, అంటే ఆ కంచెం okay, తెచ్చు, techivu or techu only? ఓన్లీ తెచ్చు, తెచ్చునే తెచ్చు, ఆ కంచెం తెచ్చు ఓకే. Like అట్లా. TV kattai. Why? What do you want to tie off the TV with? But TV kattai, fan kattai. Yeah, I get ఆ, it. దట్ ఈస్ స్టిల్ ఓకే. అట్లా తెచ్చు అట్లా ఇస్ వెరీ కొన్ని డిఫరెంట్. Techus, yeah, Techus. I'm listening to it for the first time. Like I've spent a lot of నేను కూడా. summers in Vizag, and I've never heard this word techu. Techivu is a thing that they do generally. తెచ్చిపు, తీసుకురా, Uh, తీసుకొని రా, తెచ్చు. సో నేను చదివేటప్పుడు అని అనుకున్నా, బట్ నేను అక్కడ వెళ్ళి వెన్ ఐ స్టార్టెడ్ లివింగ్ అండ్ వెన్ ఐ స్టార్టెడ్ షూటింగ్, ఎవ్రీబడి ఇన్ ద విలేజ్ ఆర్ ఎవ్రీబడి ఇన్ దేర్ హౌసెస్ వేర్ యూజింగ్ దట్ వర్డ్. లైక్ దెన్ ఐ స్లోలీ గాట్ ఫెమిలియర్ విత్ ఇట్ అండ్ ఐ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ that's ఇట్. so cool, man. యా, చాలా బాగా చెప్పారు. అట్లా అట్లా చాలా వర్డ్స్ ఉన్నాయి. తిట్లు, పర్టికులర్లీ తిట్లు కూడా చాలా డిఫరెంట్ తిట్లు ఉంటాయి, బాగుండే, Can లైక్ టంగ్ ట్విస్టర్స్ can you లాగా give us అనిపిస్తుండే నాకు. one tongue twister tittu that we can try here right now, both of us? సిదకరేవి, What? Not technically సిదకరేవి, fish siraka levi. సిదకరేవి, సిదకరేవి. What రేవే, does it mean? Like, సిదకరేవే. నాకు కూడా తెలియదు, లైక్ మీ డాడీ వస్తే నీకు ఇప్పుడు తన్నులు తింటావు, లేకపోతే నీ కాలు ఇరగొడతాడు, లేకపోతే నీకు ఉందిరా రే,
అలాంగ్ దోస్ లైన్స్ అండ్ మీనింగ్ ఎగ్జాక్ట్ వర్డ్ మీనింగ్ నాకు తెలియదు కానీ బట్ ఓకే, సిద్ధకర్ అట్లా లైక్ ఏవి ఇప్పుడు మీ డాడీ ఇంటికి వచ్చినాక నీకు సిద్ధ దగ్గర ఇవ్వే అన్నట్టు అట్లా. అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అదే. మీ నాన్న ఇంటికి వస్తే మీకు సిద్ధకరేవే. అది నేను కరెక్ట్ గా పలకడానికి ఎన్ని రోజులు పట్టిందో for నాకైతే. me that word sounds very much like it relates close to putarekulu for some reason. I feel like that word is a Andhra sweet that is from like a hidden village. Like, you know, oh, Mama, Siddhakar Evi ఒక కేజీ తీసుకొచ్చారా? And you're like, okay, wow, wow. బ్రో Thank you so much, bro. సారీ. Anyways, I think we should move on to the next question, I guess, guys. నెక్స్ట్ క్వశ్చన్ కాదు, దట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ యాక్చువల్లీ. మీరు చెప్పిందంతా సామ్రాట్ టైలర్స్ గురించి అండ్ డైరెక్టర్ గురించి చెప్పిన దాని ప్రకారం కూడా ఐ థింక్ దట్ అది చాలా పెద్ద అడ్వాంటేజ్ వెన్ డైరెక్టర్ ఇస్ సో ఓ హీ విల్ గో టు ప్లేసెస్ యా. డెఫినెట్లీ. అది అంత ఈజీ కాదు, అంత టైం ఇచ్చి అంత వెన్ నాకు అర్థమైందంటే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సమ్ థింగ్స్. వెన్ యూఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ థింగ్స్ యూ విల్ గో ఇన్ టు డీటెయిల్స్, యూ విల్ డూ ఎవ్రీథింగ్ సో దట్ నీకు కావాల్సినట్టు అట్లా చేసినప్పుడు డెఫినెట్గా అవుట్పుట్ మంచిగా వస్తుంది. సో హోపింగ్ సబ్టైటిల్స్ అవుట్ కూడా మేము బాగుంటుంది. కూడా వెయిట్ చేస్తున్నాం. లైక్ ఇట్ హ్యాస్ టు రీచ్ లాట్ ఆఫ్ ఆడియన్స్ Absolutely. అండ్ Is people there should any enjoy. place that it is going to stream? Can you give us that information? Okay. ఇంకా తెలీదు. ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది. ఇట్స్ ఆన్ Okay. పోస్ట్. So we are not sure ETV, when Netflix, who will pick it up, but hopefully when they do, we will make some more content and let people know about it. Because interesting story is a lot. I mean, personally, also I've heard to her stories apart from this interview as well, like when she was doing the shooting. So I know a couple more things, but it's amazing how this Shravan Damaluri Garu has done a lot of stuff here, and yeah, I think that's great. And why don't we? అయితే అది అది ఇప్పుడు మూవీస్లో ఆన్ స్క్రీన్ మీకు అది మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించింది. వాట్ అబౌట్ థియేటర్లో ఏదనిపించింది ఒక్కటి చెప్పండి చాలు. ఛాలెంజింగా? ఛాలెంజింగ్, రివార్డింగ్, ఏదైనా పర్లేదు. ఛాలెంజింగ్ ఏది అనిపించలేదు. రివార్డింగ్ అన్నీ అనిపించినాయి. ఓకే ఓకే. యా, లైక్ థియేటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ రివార్డింగ్ ఫర్ మీ. సో నేను ఏం చేసినా చాలా రివార్డింగ్ గా అనిపిస్తుంది నాకు. బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ దెన్ అండ్ దేర్. పీపుల్ క్రిటిసైజ్ యూ, ఇట్స్ దెన్ అండ్ దేర్. పీపుల్ అప్రిషియేట్ యూ, ఇట్స్ దెన్ అండ్ దేర్. అండ్ ఇట్ విల్ ఫినిష్ బై దట్ నైట్. నిజం నిజం. ద గ్రాటిఫికేషన్ ఇస్ వెరీ ఇమ్మీడియట్. వెరీ ట్రూ. Good to know. ఓకే. But can I add a small, I think, an anecdote of something that I felt when I went to her play. It's called Bombay Tailors. It's by B Studios. Mana John Bashir Bhai, namaste. Anyways, but B Studios, both of them. Bob is from B Studios. Anusha Goda B I just Studios. joined. Okay. Yeah, Recently. but still, but he's still from B Studios. తను కూడా B Studios లోనే ఇప్పుడు యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. అనుష కూడా అక్కడి నుంచే షీస్ డన్ అ లాట్ ఆఫ్ స్టఫ్ దేర్, డిడ్ అ లాట్ ఆఫ్ ప్లేస్ కూడా. సో వెన్ ఐ వెంట్ టు వాచ్ బాంబే టైలర్స్, ఐ థింక్ దట్ వాజ్ మై 4th or 5th ప్లే అండ్ మై ఫస్ట్ తెలుగు ప్లే. నేను ఇప్పటివరకు ఎప్పుడు తెలుగు ప్లే స్టేజ్ మీద చూడలేదు. దట్ మస్ మై ఫస్ట్ తెలుగు ప్లే. ఫర్ మీ దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ ఐ ఆల్వేస్ చెరిష్ బికాస్ I see Anusha in a different place. Like normally సినిమాల్లో చూసినప్పుడు I'll be like, oh, is this really her? Is this really her? And maybe me and my wife, we keep laughing and we are like, we can't believe that we see her real time also. It's always, every movie, not only one of it, every single movie we are like, అరే ఈమె ఎట్లా అరే దిస్ ఇస్ నాట్ యువర్ సిస్టర్. ఎగ్జాక్ట్లీ ఎవ్రీ సింగిల్ టైమ్ we've, and to be very honest, we've cried. ఓకే, you guys never told me that. బట్ ఆబ్వియస్లీ చెప్తే ఆల్రెడీ ఇక్కడెక్కడో ఉన్నావు, తల మీద ఎక్కి కూర్చుంటావు ఇంకా. సో ఇది తెలియదు దట్. బట్ శ్రీకాంత్ మూవీకి ఐ క్రైడ్ ఫర్ అ లాట్ ఆఫ్ సీన్స్ దట్ యూ డిడ్ దట్. బట్ టు బి వెరీ ఆనెస్ట్, బాంబే టైలర్స్ ఇస్ సంథింగ్ దట్ చేంజ్ తెలుగు ప్లేస్ ఫర్ మీ. థ్యాంక్స్ టు జాన్ బషీర్, థ్యాంక్స్ టు you and a couple of other actors who did phenomenal acting with that script, and ఇట్ వాజ్ బ్రిలియంట్. అసలు ఒక్క సెకండ్ కూడా ఇట్లా కళ్ళు ఇట్లా జరపలేకపోయా. ఐ థింక్ దట్ డే దెర్ వాజ్ ఆల్సో ద లేట్ మహేష్ కత్తి గారు వాజ్ దేర్, తనకిల బర్ని ఆల్సో వాజ్ దేర్ ఐ బిలీవ్, అండ్ a couple of other big wigs from the Telugu industry where అక్కడికి వచ్చి మీ ప్లేన్ చూసి దేవ్ అప్రిషియేటెడ్ యూ. ఝాన్సీ గారు కూడా వచ్చారు ఆ రోజు, విచ్ వాజ్ అమేజింగ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్.
And with this we can I think we can segue into your whole theater థియేటర్ artist జర్నీ. journey as well. And I wanted to understand that, like, first theater experience gani, like, how did you get involved with theater in the first place? Like, when you tell people in theater chestanu ante, that I think that's one of the common questions people have. Like, మీకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? How did you get involved with it? అసలు లైక్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 8th స్టాండర్డ్ or 9th స్టాండర్డ్. నార్మల్గా సమ్మర్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్ అప్పుడు జరుగుతుంది. సో మా డాడ్ వాళ్ళ కలీగ్ వాజ్ ఎన్రోలింగ్ her daughter into some theater workshop for some play. సో ఈ వాజ్ లైక్, ఖాళీగా ఉండు, నువ్వేం చేస్తావు, ఎండాలలో ఇట్లనే తిరుక్కుంటా ఆడుకుంటావు, నువ్వు కూడా జాయిన్ అవ్వు. దెన్ ఐ వాజ్ లైక్, అబ్బా ఎవడు పోతాడు, ఆయన దూరం, అది చాలా మెహదీపట్నం దాటి ఏడనో ఉంటుండే అది. సో మా డాడ్ ఫస్ట్ 2 days ఎవడు పోతాడు, ఎందుకంటే ఇక్కడ అపార్ట్మెంట్ లో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో ఆడుకోవడం అది ఇంకా అసలు అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. తిండి వినకపోయినా పర్వాలేదు కానీ ఆడుకోవడమే ఫస్ట్ ఇంపార్టెంట్. సో దెన్ హీ స్టార్టెడ్ కమింగ్ అండ్ డ్రాపింగ్ మీ ఆఫ్ అండ్ పికింగ్ మీ అప్, మా డాడీ. అట్లీస్ట్ ఫస్ట్ 2 days కొంచెం అందరు ఫ్రెండ్స్ అయ్యే వరకు అట్లా. దాని తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఆ మ్యామ్, ఐ రిమెంబర్ హర్ నేమ్, రుబీనా ఆమె పేరు. ఆమె షీజ్ అ థియేటర్ టీచర్ ఫర్ కల్పా ఇంటర్నేషనల్ స్కూల్ దెన్. I don't know where is she, what is she doing now, but she changed my life. Yeah, so అప్పుడు ఆమె ఆ ప్లే స్టార్ట్ చేసింది. అండ్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ఇంగ్లీష్ ప్లేస్. ఒకటేమో సమ్ ఫ్రెండ్స్ అని ఏదో ఉండే, ఎగ్జాక్ట్లీ ప్లే పేరు గుర్తుకులేదు. ఇంకోటేమో పాండోరాస్ బాక్స్, అది ఉండే. సో నార్మల్గా వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 15 days వర్క్ షాప్ సంథింగ్ ఏదో చేపించింది, నేర్పించింది. అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఫన్. ఏ బాగుంది, ఏంది ఇది, నైస్. అంటే డాన్సింగ్ ఎప్పుడు చేసేదాన్ని, సో మేబీ ఇది కూడా ట్రై చేయొచ్చు అని వేసిండేమో మా డాడీ, నాకు తెలియదు. బట్ I think if he looks back, I think he will think that he has made a mistake because he didn't know that I would pursue it as my profession today. సో అట్లా జాయిన్ అయ్యి అట్లా 15 days వర్క్ షాప్ తర్వాత ఓకే నైస్ చేశాను అది ఇది అన్నట్టు ఉండే. బట్ దాని తర్వాత నేను ఎప్పుడు చేయలేదు మళ్ళీ. ఐ డెంట్ లైక్ లుక్ బ్యాక్ ఎట్ ఇట్ ఆర్ సంథింగ్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఇట్ ఇన్ సైడ్, ఐ థింక్ ఐ నెవర్ ఓపెన్లీ స్పోక్ అబౌట్ ఇట్ బికాస్ దర్ ఆల్వేస్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ స్టిగ్మా అటాచ్డ్ టు ఇట్. కి యూనో ఇండస్ట్రీ అంటే ఎట్లుంటది, అట్లుంటది, వెళ్ళొద్దు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మా ఇంట్లో కూడా అట్లానే ఉండే. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ లో మాకు లైక్ మా కాలేజ్ లో నీకున్న సబ్జెక్ట్స్ కాకుండా నువ్వు ఏదో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసేది ఉండే అనమాట. సో వీ హ్యాడ్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ థియేటర్ ఆర్ట్స్, ఇట్లా డిఫరెంట్ ఉండేవి. Okay, I just have to ask, which intermediate college is this that has all of this stuff? Like, కొత్తగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? Like, So I did not join typically this Narayana and Chaitanya college. I was very particular, and I joined St. Mary's Yusuf Gura instead. St. Mary's. So we had everything. Yeah. So అక్కడ ఉండే ఈ 1 month కోర్స్. అప్పుడు మేము ప్లే ప్రొడక్షన్ ఏమీ చేయలేదు, బట్ స్టిల్ లైక్ there was just like basic introduction, basic improvisations and everything. So అప్పుడు it was fun for me and it really got registered, like totally that experience. దెన్ అప్పటి నుంచి కొంచెం మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు చేయలే. డిగ్రీకి వచ్చేసిన తర్వాత కూడా ఐ ఆల్వేస్ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్ కి ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు డూ దిస్ అనేసి. సీరియస్ గా మళ్ళీ ఐ స్టార్టెడ్ డూయింగ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్. వీకెండ్ థియేటర్ వర్క్ షాప్ జాయిన్ అయ్యా ఫ్రమ్ సంహారా, రత్నశేఖర్ రెడ్డి గారి దగ్గర. అక్కడ జాయిన్ అయినా వీకెండ్, ఎవ్రీ వీకెండ్ వెళ్తుండే. వెళ్ళిన తర్వాత ఐ అండర్స్టూడ్ కి ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ ఇన్ మై లైఫ్, irrespective of anything. This is how where I want to be. Stage మీద I want to be, I want to act, I want to perform. I don't know what will happen next, but at this point of time, this is what I want to do.
I'll do whatever it Thank. takes. But at the same time, I was very inclined towards, just randomly not becoming an actor. I really wanted to have knowledge, read, know, especially know what I'm doing. So properగా I wanted to, study, get education and everything, నేర్చుకోవాలి బేసిక్స్ నుంచి అన్నది ఉండే. అట్లా ఇట్లా ఇట్లా దెన్ ఐ వెంట్ బ్యాక్. ఐ ట్రై టు search in Facebook the one tutor that taught me in intermediate. ఆ సార్ పేరు ఒక్కటి గుర్తుంది నాకు అప్పుడు. వెళ్ళి ఫేస్బుక్లో ఎతికి ఎతికి ఒక 2 నెలలు ఆయనకు మెసేజ్లు పెడతానే ఉండే. సార్ ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ ప్లీజ్, సార్ ఐ వాంట్ టు స్పీక్ విత్ యూ, మీ నంబర్ దొరుకుతుందా 2 months తర్వాత ఎప్పుడో రిప్లై ఇచ్చిండు ఆయన. 2 months వరకు ఎవ్రీడే ఆయనకు మెసేజ్ చేస్తుండే నేను. 2 months తర్వాత ఎప్పుడో రిప్లై ఇచ్చి ఆయన నంబర్ పెట్టిండు. నంబర్ పెడితే అప్పుడు ధన్మని కాల్ చేసి దాని ఇట్లా చెప్పా, నాకు ఇట్లా థియేటర్ చేయాలని ఉంది, ఇట్లా యాక్టింగ్ చేసుకోవాలని ఉంది, కానీ నాకు ప్లాట్ఫామ్ తెలీదు, పాత్వే తెలీదు, కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ త్రూ అది ఇది అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, ఓకే ఇట్లా ఇట్లా యూనివర్సిటీస్ ఉంటాయి, ఇట్లా ఇట్లా నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఇట్లా పీజీ డిప్లొమా ఉంటుంది, ఎంఏ ఉంటుంది, కేరళలో ఇది ఉంది, హైదరాబాద్లో ఇది ఉంది, ఢిల్లీలో అది ఉంది అన్నీ చెప్పాడు అనమాట. సో అట్లా ఇంకా ఇప్పుడు థియేటర్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు ఇంట్లో. ఇప్పుడు నేను హైదరాబాద్ వదిలేసి వెళ్తానంటే అస్సలకే ఒప్పుకోరని చెప్పేసి ఐ ఆప్ట్ ఫర్ హెచ్యు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో అల్లి యూజ్ చేసి సరే యా. సో ఏదైతే అది ఏమైంది అని చెప్పేసి ఫస్ట్ అడ్మిషన్కి అప్లై చేసేసాను, బికాస్ డేట్ అయిపోతుండే. అడ్మిషన్కి అప్లై చేసేసి దాని తర్వాత ఇంట్లో చెప్దాంలే అని క్యూట్. ఊరుకున్నా. సో థ్యాంక్ యూ డాక్టర్ సో ఎన్ అప్లై సత్యనారాయణ చేసేసి గారు ఫర్ మేకింగ్ ద బిగ్గెస్ట్ డిసిజన్ ఎవర్ టు సెండింగ్ హర్ టు డ్రామా క్లాసెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రుబీనా గారు అండ్ యా. సో దాని తర్వాత ఇంకా ఒప్పుకోలే ఇంట్లో, జాబ్ మానేస్తాను అది ఇది అని అంటే రచ్చ చేశారు. మా డాడీ తినడం మానేసి అట్లా ఇట్లా చేస్తే నువ్వేనా తిండి మానేసేదని నేను కూడా మానేసిన. crazy people మాట్లాడుకోలేదు. on the because we are on the Yeah. lines of crazy people and we are talking about your dad, you. సో మా ఫాదర్ ఇంకా అట్లా అన్నారు. మా అక్క వాళ్ళకి చెప్తేనేమో నువ్వు నిజంగా యాక్టర్ అవుతావా, నిజంగా అవుతావా, మనం ఎప్పుడు చెప్పలేదు కదా ఇట్లా అంటే నేనే ఎట్లా చెప్తా, నాకే కాన్ఫిడెన్స్ లేకుండే అట్లా, అందుకని అంటే మా పెద్దక్క ఈయన వాళ్ళ వైఫ్ ఆమె మరి ఆలోచించుకో అనుష, చాలా మంది క్రిటిసిజం ఇస్తారు, వాటన్నిటికీ కూడా నువ్వు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, ఇదంతా ఉంటది, నువ్వు ఆలోచించుకో, నువ్వు అసలే చాలా సెన్సిటివ్, డూ థింక్ యూ విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ దట్ బ్యాగేజ్ అది ఇది అన్నది. మా చిన్నక్కనేమో అప్పుడు ఏం కాదు పిచ్చలై చూసుకుందాం ఏదైతే అదైతే. నైస్. యా, Now ఆ we రెండు know ఆ who's బ్యాలెన్స్ ఉంది మంచిగా. no, but now we know who's the most sensible amongst the three. My wife only. అట్లేం లేదు, ఎవరెంత అగేన్స్ట్ ఉన్నా వాళ్ళిద్దరే ఎక్స్ట్రీమ్లీ ఎప్పుడు చాలా సపోర్టివ్ ఉండే. వాళ్ళు ఇంకా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అసలు మేబీ వాళ్ళు లేకపోతే ఐ కుడెంట్ హ్యావ్ మేడ్ టిల్ Wow, హియర్. that's amazing. యా. దాని తర్వాత మా డాడీ ఇంకా కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నాడు. ఒకరోజు మెసేజ్ పెట్టాడు, ఓకే గో రైట్ యువర్ ఎగ్జామ్ అని. అదేంటి వాట్ హ్యాపెన్ సడన్లీ అది ఇది అని అంటే దెన్ హీ టెక్స్టెడ్ సేయింగ్, ఓకే ఐ థాట్ మై డ్రీమ్స్ షుడ్ బి యోర్స్ బట్ ఐ రియలైజ్ దట్ యువర్స్ షుడ్ బి మైన్ అని. ఓ మై గాడ్. లోపల ఉన్న రైటర్ బయటకు వచ్చేసారు అన్నమాట ఇంకా అంకుల్ కి తట్టుకోలేక. యా. టప ఇంకేడ్చి కళ్ళు తుడుచుకొని అంతా అయిపోయి ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ చేసుకొని సేవ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత హగ్ చేసుకొని అనగా దెన్ హీ వాజ్ లైక్ ఓకే కండిషన్, అదే ఇంకా ఇట్లాంటివి రాలేదు ఏంటి లైఫ్లో అని అనుకున్నా. దెన్ హీ వాజ్ లైక్ నువ్వు ఎగ్జామ్ పాస్ అయితేనే నీకు సీట్ వస్తేనే నువ్వు థియేటర్ చేయాలి, ఒకవేళ రాలేదంటే నువ్వు నోరు మూసుకొని నీ జాబ్ నువ్వు చేసుకోవాలి అని. ఇదేం ట్విస్ట్, ఓకే పేరెంట్స్ అనుకున్నా. దెన్ సీట్ వచ్చిన తర్వాత నీకు వచ్చిందా, నీకు అట్లెట్లా వచ్చింది అడే సీట్ రావడం ఈజీ కాదు కదా అందరూ. బట్ యా, We are that's how grateful that you got, yeah. it started.
యా బట్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను చాలా రోజులు చేయలేదు. మళ్ళీ నా కమ్‌బ్యాక్ అయింది. ఇట్ వాస్ విత్ బీ స్టూడియో విత్ న్యూ బాంబే టైలర్స్. దెన్ ఐ హావ్ లైక్ మేడ్ దిస్ డెసిషన్ నో మ్యాటర్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అట్లీస్ట్ ఒక 6 మంత్స్‌కి నేను ఖచ్చితంగా ఒక ప్లే చేయాలనుకుంటాను. బట్ నౌ ఐఎమ్ అట్ అ స్టేజ్ వేర్ ఎవ్రీ 2 మంత్స్‌కి నేను ప్లే చేస్తూనే ఉన్నాను. వండర్ఫుల్. why you can also plug. So yesterday I think సండే రోజు డేట్ ఏంటి బాబ్? 18th. సండే సండే రోజు 18th బాబు కూడా 18th ఒక ప్లే చేశాడు బీ స్టూడియోస్ వాళ్ళతోనే. ఐ థింక్ యా విశ్వవిఖ్యాత so ముక్కు. if you guys haven't watched it, Bob, please give people videos of that so that people can watch your play. నో దే షుడ్ వాచ్ ఇట్ లైవ్ ఓన్లీ. వీడియోస్ చూసి వేస్ట్. ఎప్పుడు ప్లే నువ్వు లైవ్ గానే చూడాలి. Anyways, if another show happens, please let people know so that they can come watch నెక్స్ట్ it. యాక్చువల్లీ వేరే ప్లే ఉంది, దాని తర్వాత మళ్ళీ ఉండొచ్చు ముక్కు. Okay, interesting. ఎందుకని అంత ఇప్పుడు అంత ఎందుకు కానీ, బట్ యాక్చువల్లీ ఇప్పుడు అనుష చెప్తుంటే ఇప్పుడు నాకు ఫస్ట్ టైం థియేటర్ ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు రైట్ నో నేనున్న సిచ్యువేషన్లో అయితే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఒకసారి ఆ 1-2 ఒక 2 ప్లేలు చేసినాక ఇంకా ఇదే చేయాలి, ఆ ఇంట్రెస్ట్ ఏదైతే వచ్చిందో తను చెప్తుంది చూడు, నేను ఫస్ట్ చేసినప్పుడు ఇంకా ఇదే చేయాలి, నేను వాట్ ఎవర్ రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ డూ, వాట్ ఎవర్ ఐ డూ అదర్ దాన్ దిస్, ఇది పక్కా చేయాలి అన్న అది అది వచ్చేస్తుంది. నువ్వు స్టేజ్ మీద పోయి పర్ఫామ్ చేసి నీకు ఇంట్రెస్ట్ ఉంటే Basically, ఆటోమేటిక్గా ఆర్టిస్ట్ వైరస్ పట్టుకుంది. మీరిద్దరు ఇక్కడ చెప్తున్నా, ఇప్పుడు నా మైండ్లో కూడా అట్లే ఉంది. ఇప్పుడు Yeah. మంచిగా ప్రాపర్గా బుక్స్ చదివి నేర్చుకొని అట్లా చేయాలి అని పోయి డిగ్రీ చేసే అంత టైం లేదు నాకు, బట్ బుక్స్ అయితే చదవాలి, చాలా చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. మీరు థియేటర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు అనేది. మై ప్లెజర్. ఫస్ట్ మీకు లైక్ వాట్ యూ లవ్ మోస్ట్ అబౌట్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ కంపేర్ చేసుకుంటే టు ఫిలిమ్స్ ఆర్ టెలివిజన్, స్క్రీన్ యాక్టింగ్కి మీ స్టేజ్ పర్ఫార్మెన్స్కి రెండుకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మీకు ఏది ఇష్టం రెండిట్లో, లైక్ కంపారిటివ్లీ ఇందులో ఏది ఇష్టం అందులో ఏది ఇష్టం అది చెప్పండి. ఫస్ట్ అయితే ఎనీ డే థియేటరే హ్యాండ్స్ డౌన్. బికాజ్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, రెండిటికి ఎక్కువ నేను వై యామ్ ఇంక్లైన్ టువర్డ్స్ థియేటర్ ఇస్ బికాస్ దెర్ ఇస్ ఫ్రీడమ్. నువ్వు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి అని అలాంటివి ఉండవు. యూ కెన్ ఆల్వేస్ ఇంప్రొవైజ్, దెర్ ఇస్ అ స్కోప్, యూ కెన్ ప్లే డిఫరెంట్ క్యారెక్టర్స్, యూ ఆర్ నాట్ టైప్ కాస్టెడ్ టు వన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. Either you wish to do, you can do, otherwise it's fine. You can always go enroll yourself in some other theatre group and do some other character, explore yourself. And you're never judged on based on one play. ఈ ప్లేలో బాగా నెక్స్ట్ చేస్తుందో చేయదో, నో, ఇట్స్ నెవర్ లైక్ దట్. Good to know, actually. I didn't know that. Like, I thought people just Yeah. judge you like by one play and say, దీంట్లో బాగా చేయలేదు, నెక్స్ట్ చూద్దాం తీసేద్దాం. I thought at least. నో నేను అదేగా చెప్తున్నా. ఎందుకంటే బికాస్ షో ఆడ అయిపోతుంది కదా, ఏదైనా ఆ రాత్రి వరకే. దట్స్ వాట్ ఐ వాస్ సేయింగ్ ప్రీవియస్లీ, ద గ్రాటిఫికేషన్ ఈస్ వెరీ ఇమ్మీడియట్. బాగా చేసినా ఆ రాత్రి వరకే, చెత్తగా చేసినా ఆ రాత్రి వరకే. That's nice. దాని తర్వాత నువ్వు నెక్స్ట్ చేసే షో, కొత్త షో, దాని మీదనే they'll judge you. They'll not look back and say అప్పుడు అట్లా చేసింది ఇప్పుడు ఇట్లా చేస్తుంది. నో, అట్లా ఉండదు. ఈ రోజు నైట్ నువ్వు ఎంతవరకు నన్ను ఎంటర్టైన్ చేసినావు, That's good. అంతే. యా, సో అందుకనే దెర్ ఇస్ ఫ్రీడమ్ అండ్ యువర్ నెవర్ యాజ్ అన్ యాక్టర్, యువర్ నెవర్ మెజర్డ్ ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ బేస్డ్ ఆన్ యువర్ కలర్, హైట్ ఆర్ హౌ డు యూ లుక్. ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మింగ్ స్కిల్స్. అది ఏ క్యారెక్టర్ అయినా, అది లీడ్ క్యారెక్టర్ కానీ, సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో ఇది పెద్ద క్యారెక్టర్, ఇది చిన్న క్యారెక్టర్ అని అది లేనే లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, అవును. చాలా ఇంపార్టెంట్. ఆ హైరార్కీ లేదు. That's సో అందుకని కూడా ఐ లైక్ ఇట్ సో మచ్ కి దెర్ ఇస్ సో మచ్ ఫ్రీడమ్ అండ్ దెర్ ఇస్ నో ప్రెషర్. సో బికాస్ దెర్ ఇస్ ఫ్రీడమ్, ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ ఆల్వేస్ be full of yourself, express yourself as much as possible, try something new, explore. Amazing, అది amazing.
కెమెరాలో నాకు నచ్చేది అంటే అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ వేర్ ఒక రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఆ ఇచ్చిన స్కోప్లో నువ్వు ఎంత బాగా చేయగలుగుతావు. కొన్నిసార్లు ప్రెషర్లో పర్ఫామ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ యాజ్ అన్ యాక్టర్ బికాస్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ యూ కదా. ట్రూ 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 ట్రూ. యా, సో అది చేయాలి ఇది చేయాలి అంటాను నేనైతే, టు బ్యాలెన్స్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ రివార్డింగ్ బికాస్ యూ గెట్ మనీ. కెమెరా ట్రూ. యా, అప్రిసియేషన్ ఉంటుందా ఉండదా అన్లెస్ అంటిల్ యు ఆర్ డూయింగ్ సమ్ ఇంపార్టెంట్ మెయిన్ క్యారెక్టర్ లేకపోతే ప్రైమరీ క్యారెక్టర్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే తప్ప నీకు అప్రిసియేషన్ రాదు, ఎక్నాలెడ్జ్మెంట్ రాదు, అట్లీస్ట్ పైసలు వస్తాయి. సో ఎక్కడో ఒక్కడ సాటిస్ఫై అవ్వచ్చు. ఓకే ఓకే, మేక్స్ సెన్స్. సో అట్లా నేనైతే ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ ఉండడానికి సినిమాలు ఇవన్నీ చేస్తాను, లైఫ్లో హ్యాపీగా ఉండడానికి థియేటర్ చేస్తాను. చాలా బాగా చెప్పారు. అదే చేస్తాను నేనైతే. నిజం, అది యాక్చువల్లీ నిజం. ఐ మీన్ రెండుకి సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్క్రీన్ ముందు నువ్వు యాక్ట్ చేసి దానికి, నువ్వు థియేటర్లో చేయడం దానికి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బట్ అండ్ థియేటర్లో చేసే చాలా మంది లైక్ అందరు థియేటర్ ఆర్టిస్ట్ ఏమంటారు అమేజింగ్ గా చేస్తారు, సూపర్ గా చేస్తారు అని అయితే నేను చెప్పను, లేదు. బట్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే నువ్వు థియేటర్ చేసే మోస్ట్ ఆఫ్ దెమ్ అట్లీస్ట్ థియేటర్ కంటిన్యూ చేసేవాళ్ళు, థియేటర్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళ లైఫ్లో మోస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ థియేటర్ కంటిన్యూ చేసి థియేటర్ చేసే వాళ్ళందరూ ప్రతి యాక్టర్ చాలా గ్రౌండెడ్ ఉంటారు. Because theater will make you do that, will create that atmosphere where you have to be grounded because everything you have to do, cleaning nunchi acting varaku. I didn't know this cleaning part. I think that What also is this works the cleaning other way Yeah, around. మొత్తం ఇప్పుడు అలాంటి వాళ్ళే థియేటర్ బాగా because చేయగలుగుతారు అని నేను it's like అంటాను. a community. Because you're open, నీ మైండ్ సెట్ క్లోజ్డ్ గా లేదు, ఓపెన్ గా ఉంది టు డూ ఎనీథింగ్. బ్యాక్ స్టేజ్ లైటింగ్, హెల్పింగ్, వాటర్ బాటిల్స్ పెట్టడం నుంచి మేకప్, లైక్ ఇట్ ఈస్ మోర్ స్కిల్ఫుల్ బికాస్ యూ గెట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. నువ్వు ఒక్క ప్లే చేస్తే నువ్వు చాలా నేర్చుకుంటావు. అవును. బట్ నీకు ఫిల్మ్ యాక్టింగ్ కి థియేటర్ యాక్టింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది. నాట్ ఎవ్రీబడి కెన్ క్రాక్ బోత్ ఆఫ్ దెమ్. But you did. So that's good, right? Lucky, I feel blessed. Initially I was also not able to do it, then I recognized, okay, what was going wrong, okay, what should I improve or how can I balance it. It took me for a while to to crack it. It did not just happen right away. Absolutely, yeah. And I've seen, like, I can personally attest as well. ఇంట్లో ఉన్నప్పుడు I've seen the amount of books she reads, the amount of books she has, the kind of videos she's going through. As an actor, as a theater artist, she's always prepared. So I guess I resonate with that. But more importantly, what I think, Anusha, is more like very important, I want to ask is, మీరు థియేటర్ చేశారు, ఫిల్మ్ చేశారు, అన్నీ చేశారు, but can you act like me in real life? I'm always acting. Like, not on stage. You guys need stage, both of you need stage. I don't need a stage. I can act anywhere, literally. I've been acting that I love your sister, but Yeah. I'm not like. Anyways, I'm just kidding. But let's to move on to the next question that I wanted to ask is, because you're talking a lot about film, TV, acting, or theater, and how do you essentially prepare for a role? Like before, you said theater lo it's a community, andaru kalsunnaru chestunaru, and acting is like everyone has their. Film is like andarki oka particular role undi, like light boy has a role, director has a role, producer, set line, back, everyone has a role. So here, like, how do you prepare as an actor to fit into the theater community and the film community? I think థియేటర్ కమ్యూనిటీలో అయితే ఇట్స్ మోర్ లైక్ ఐమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్. I don't have to really work hard to to fit in or something because most of the times
I'm very engaged doing something or the other. I'm not just acting while I'm doing a play. I'm doing makeup to somebody. I'm doing costumes. I'm doing music. I'm singing songs. So most of the times I'm just too occupied to be somebody else or just trying to fit in. అట్లా ఎప్పుడు జరగలేదు. It's just I go with the flow because I have so much on plate to do. There is no time to think about, to how do I fit in here అని. That's so. Whereas film లో No, that's a sorry very intuitive చెప్ answer actually. Like I've never thought about it that way, but yeah, that's amazing. yeah, it has always been like that from the beginning. Like I have myself taken initiative to do those things because I have always had this thirst to learn something new right from the beginning. I just don't want to, restrict myself just to acting. I always have this thirst to learn something new. Now I'm like, okay, I've done costume, I'm doing assistant director, I'm doing acting, I'm doing music and everything. Now I want to learn lighting, or now I want to learn set design. Like I've always had that thirst to, do something new or, try learning something new. But fundamentally, doesn't. So I'm always very But can't you occupied. do that on a film Hmm. set as well? If you think about it, like No, నిజంగా can't, I thought like you go ask the can't. lighting guy like అన్న లైట్స్ ఎట్లా పెట్టాలా నాకు కూడా నేర్పిస్తావా and you're like learning lights with him on interval break and అట్లా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వడు చెప్పడు నీకు అంత టైం ఇచ్చి నీకు నేర్పియడం అంత టైమే that ఉండదు. sucks. ట్రూ. అంత టైమే ఉండదు. అంత టైం ఉండదు. అండ్ ఎవడు నీకు అంత టైం ఇచ్చి నేర్పియాడు. వాడికి వాడు ఓకే వాడు జాబ్ ఫినిష్ చేసుకొని వాడు ఆ కొంచెం సేపు ఎప్పుడురా నాప్ తీసుకొచ్చా అని వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ ఉండదు కదా. కంటిన్యూస్లీ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. అండ్ ఫిలిం సెట్ లో ఇప్పుడు నువ్వు వెళ్ళి proactive గా అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఆన్ యువర్ ఫిలిం సెట్ it's okay. But if you don't have friends, like people who are really close to you, అట్లా ఎవరు లేరు అని అంటే, if you are going and trying to, see నువ్వు నేర్చుకోవాలి అది ఇది అని అంటే, they'll kind of look down upon Oh you. wow. నువ్వు నువ్వు ఆ ప్రొఫెషనల్ క్యాడర్ అది నువ్వు ఒకటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది నువ్వు ఫిలింలో ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ యాక్టింగ్. అది తప్పదు. मेरा कैरावान किधर है लेके आओ. అట్లా కాదురా. అట్లా అంటలేను నేను, No, I నాట్ know, లైక్ I'm దాట్. just kidding. బట్ నువ్వు వెళ్ళావు, నీ షార్ట్ తీసుకున్నావు, నువ్వు వచ్చావు, నువ్వు చేయాల్సిన పర్ఫార్మెన్స్ నువ్వు చేసావు, నువ్వు వెళ్ళి నీ ప్లేస్ లో నువ్వు కూర్చో. మళ్ళీ ఇండిపెండెంట్ మూవీస్ లో యూ కెన్ డూ దట్. ఈ కమర్షియల్ ఫిల్మ్స్ లో సెట్స్ లో అంత టైం ఎవరికి ఉండదు. బికాస్ ద ప్రెషర్ ఇస్ లాట్ అండ్ దర్స్ లాట్ ఆఫ్ ఇట్లా పర్ డే ఇన్ని షార్ట్స్ ఫినిష్ చేయాలి అన్న రష్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరికి అంత టైం ఉండదు నీకు నేర్పించడానికి. నువ్వు నిజంగా నేర్చుకోవాలి అంటే కూడా నువ్వు పర్సనల్ గా చూసి నేర్చుకోవడమే కాబట్టి ఎవరు నీకు స్పూన్ ఫీడ్ అయితే చేయడు. సో ఓకే అనుష, మీరు చాలా థియేటర్స్ ప్లేస్ చేస్తున్నారు. అందులో మోస్ట్ ఐ థింక్ అన్నిటికంటే ఎక్కువ చేసింది బాంబే టైలర్స్, 20+ షోస్ చేసినారు. అది కాకుండా ఇంకా వేరే షోస్ కూడా చాలా చేశారు. సో మీకు బాగా గుర్తున్న మెమరీ, లైక్ మోస్ట్ మెమరబుల్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ఏ థియేటర్ ప్రొడక్షన్ ఒకటి చెప్పండి. ఇందాక ఒక్కటా? చెప్పాను ఆన్సర్. అది చెప్పినా పర్లేదు, అట్లీస్ట్ ఒకటి. బాంబే టైలర్స్ చెప్పాను, బట్ దాంట్లో మోస్ట్లీ గుర్తున్న మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని అంటే ఏదైనా చెప్పొచ్చా? ఏదైనా చెప్పండి మీకు బాగా. లైక్ అంటే ఐ డోంట్ నో, లైక్ బాంబే టైలర్సే అది సెకండ్ షో తర్వాతనేమో నార్మల్గా ఇట్లా ఎవరో సమ్ గై ర్యాండమ్లీ గ్రీన్ రూమ్ లోపలికి వచ్చేసిండు. మీరు చాలా బాగా చేశారు, నేను మీతో యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, ఐ విష్ టు పర్ఫామ్ విత్ యూ అది ఇది అని అంటే, ఓకే థ్యాంక్ యూ అన్న అంటున్నాను. బట్ ఆయన వెళ్తలేడు గ్రీన్ రూమ్ లోంచి. వెనకాల నుంచి నేను ఇట్లా సైగలు చేస్తున్నాము వాళ్ళకి, ఓకే ఎవడన్నా రండి, ఇడు పోతలేదు ఇడికెళ్ళి అనేసి. సో దాని తర్వాత వెళ్ళాడు, ఎవరో పిలిచినారని వెళ్ళాడు. మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ వచ్చాడు.
వావ్. మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అదే చెప్తే మళ్ళీ థ్యాంక్ యూ అది ఇది అని చెప్పా. థ్యాంక్ యూ అని ఓకే చేంజ్ చేసుకోవాలండి ప్లీజ్ బయటికి వెళ్తారా అని చెప్పా ఇంకా డైరెక్ట్గా. ఓకే సరే అని చేంజ్ చేసుకున్న తర్వాత డోర్ దిగానే మళ్ళీ ఆడనే ఉన్నాడు, మళ్ళీ సేమ్ థింగ్ చెప్పాడు. అయ్యో. సో ఇంకా అప్పుడు ఓకే ఓకే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ కనిపించింది ఎప్పుడన్నా? యా పేరు తీయలేను, చాలా సినిమాల్లోనే ఉంటాడు. Whoa, Whoa. whoa, this is insane. It's a- I was like, this is all boring bullshit anyways, Sane. This is more interesting. Can you give us the No, name? Like, is he a big No, actor? can't. Like, okay, is he an actor in Telugu cinema హీఈస్ అన్ industry? యాక్టర్ ఇన్ తెలుగు సినిమా. okay. Creepy guys. Anyways, uh, okay, let me ask my question then now. Do you like so we are talking still about a lot about theater and we are trying to see and get your info on theater, but I wanted to understand one thing is how has theater industry evolved మీ కెరియర్లో ఉన్నప్పుడు మీరు మీ లైక్ యూ స్టార్టెడ్ సమ్వేర్ లైక్ 8th క్లాస్ సమ్మర్ హాలిడేస్ నుంచి టెక్నికలీ స్పీకింగ్ యూ స్టార్టెడ్ డూయింగ్ థియేటర్ ఆర్ సమ్వేర్ యూ మిస్డ్ ఆఫ్ అండ్ దెన్ యూ డిడ్ అగైన్, బట్ ఆ టైం నుంచి ఈ టైం వరకు లైక్ 2024 till Sunday where Pop did a play, how do you think the theater industry has evolved and what changes have you typically witnessed, especially in the Hyderabad scene because you're all from there? What especially the changes are in the Hyderabad theater scene? I can't comment about when I was in 8th standard or anything because అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు and I haven't watched any theater plays then, so I can't really say. But from the time I started doing Bombay Tailors నుంచి ఇప్పటి వరకు, which is like 2020 to 2024, I've seen that lot of youth, lot of youngsters are coming to watch the plays and are coming to join theater workshops, like not just like different kinds of people from different backgrounds, not just acting background. Some people are into corporates and some people are directors, writers, or some people are homemakers and everything. Everybody is looking at it with a positive light and they want to do the workshop. So that is really nice because when I started off, I haven't seen that coming. I used to see a lot of old people coming and judging, like, what the fuck is this? Is this how we do a theater play? But luckily, things are changing and we see a lot of youngsters coming in, and groups are also evolving. A lot of theater groups are there. Telugu theater, especially. So many Telugu theater groups, so many Telugu plays are happening around Hyderabad. It's just that Hashtag B ఒక Studios. మంచి ఒక మంచి స్పేస్ దొరకట్లేదు. పోయినసారి రంగభూమి ఉండేది బట్ అది డెమాలిష్ చేశారు. ఇప్పుడు ఇంకో కొత్త రంగభూమి వచ్చింది కానీ ఫైనాన్షియలీ ఎకనామికలీ అంత ఇట్స్ టూ ప్రైజీ ఫర్ అ థియేటర్ ప్రొడక్షన్ టు అఫోర్డ్ ఇట్. సో చూడాలి ఇంకేదన్నా మంచి ప్లేస్. ఇఫ్ ఐ హ్యాడ్ ద మనీ దెన్ ఐ వుడ్ హ్యావ్ లైక్ really purchased some land and constructed some nice place and given everybody Yeah, for a very minimal charge. it sounds very nice. That's a very noble thought. I would do the same, but Yeah. okay. I hope to do that someday. I mean, నా దగ్గర అయితే అండర్వేర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు కాదన్నా, Yeah, I మనం would have చేద్దాం. also done. I know. Definitely do something like that in the future, but yeah, it's చాలా బాగా చెప్పారు థియేటర్ గురించి. అండ్ నిజంగా ఇప్పుడు చాలా లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా మారింది. నేను ఓన్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఐఎమ్ ట్రైయింగ్ టు ఫాలో, బట్ చాలా మారింది, చాలా సపోర్ట్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు థియేటర్ వర్క్ చేస్తున్నారు, ఫిలింలో, టెలివిజన్లో, యూ గో టు దట్ వర్క్, అది కూడా సార్. సో బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు రెండు, ఇది అది? పెద్ద బ్యాలెన్స్ చేయడానికి ఏం లేదు. అది ఉన్నప్పుడు ఇది చేయ, ఇది ఉన్నప్పుడు అది చేయ, అంతే. అంతే. బట్ యూ Simple. మోస్ట్లీ ప్రిఫర్ టు Like బి కాకపోతే luckily I'm at a place. Yeah, definitely I don't want to miss out on it, but luckily I'm at a place like both of them are very
అండర్స్టాండింగ్ అండ్ అకామిడేటింగ్. లైక్ నేను ఇప్పుడు ఇన్ని డేస్ రిహర్సల్కి రాలేనన్నా, ఓన్లీ ఈ డేస్ రాగలుగుతాను, ఆర్ ఈ డేసే రాగలుగుతాను సార్ రిహర్సల్కి, బట్ స్టిల్ ఐ విల్ మేక్ ఇట్ అప్ టు ఇట్. పర్ఫార్మెన్స్లో అయితే ఏమి రాదు అది ఇది అట్లా చెప్పినా దే వెరీ అకామిడేటివ్, లైక్ దే బిలీవ్ ఇన్ మీ అండ్ దే ఆర్ ఓకే విత్ ఇట్. బట్ ఐ డోంట్ నో అందరికీ అంత ప్రివిలేజ్ ఉందో లేదో నాకు తెలియదు. లక్కీలీ అట్ ద సేమ్ టైం ఫిలిం సెట్స్ షూట్స్లో కూడా అదే అవుతుంది. లైక్ నేను ఇచ్చే డేట్స్లో వాళ్ళు షూట్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంది, గాడ్స్ గ్రేస్. సో కైండ్ ఆఫ్ ఒకవేళ నిజంగా అంత సిచ్యువేషన్ వస్తే అంత పర్టికులర్ షూట్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసాను, స్కెడ్యూల్ ఉంది అని అంటే అప్పుడు ఐ డోంట్ టేక్ అప్ ఎనీ థియేటర్ ప్లే. కైండ్ ఆఫ్ ఏం లేకపోతే ఐ విల్. ఫిలిమ్స్ గ్రేటర్ దాన్ థియేటర్ లాగా అది కాదు, అట్లీస్ట్ దట్ ఈస్ నాట్ వాట్ షీ ఒక మెంట్. విధంగా. షీ సెడ్ ఇఫ్ షీ హస్ గివెన్ అట్లా కమిట్మెంట్ టు కాదు. సమ్వన్ దెన్ షీ కాంట్ ఆబ్వియస్లీ. ఇప్పుడు అట్లనే ఒక థియేటర్ ప్లే కమిట్మెంట్ ఇస్తే నేను అది ఆ ఫిలిం ప్రాజెక్ట్ గానీ ఆ షూట్ గానీ తీసుకోను. కమిట్మెంట్ ఎవరికి టేక్స్ ముందు మోర్ కమిట్ స్పేస్. మాట. అంతే అంతే ఎనీ డే. That's cool. Good to know, and that's amazing. Yeah. So about in terms of like specific roles or productions that you've done, మీరు థియేటర్లో చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ డూ యూ మోస్ట్లీ ఎంజాయ్ ఇన్ థియేటర్? లైక్ బికాస్ ఐవ్ సీన్ యూ డూ సెవెరల్ రోల్స్ ఫ్రమ్ లైక్ I think I remember one role of yours in Bombay Tailors where you were selling bags on Mumbai streets. And I was like, and after that you came and became a mom. Like you went behind, you're like this, and then you became a mom to that little kid, and then you went behind this, and then you picked up another new role where you were like singing with the heroine and you doing this thing like either you were playing some instrument, a much instrument pere gaani. But so that's what I wanted to ask, like someone who's done so many things in theater, what roles do you primarily enjoy in theater? And don't say రోల్ నాలో నుంచే వస్తుంది నేను అలానే చిచి నేను అసలు అట్లాంటివి అస్సలు చెప్పను. నో వే, అంతే లేదు. ఐ రియలీ ఎంజాయ్ ప్లే సంథింగ్ దట్ ఈస్ ఫన్నీ, ఫుల్ కామెడీ ఉండేది ఆర్ అట్లాంటిది ఏమైనా క్రియేట్ చేయడం నాకు చాలా చాలా ఇష్టం. బికాజ్ ఇన్ రియల్ లైఫ్ అంత మ్యాక్స్ టు మ్యాక్స్ మనం సర్కాస్టిక్గా మాట్లాడగలుగుతాం, ఫన్నీ జోక్స్ వేయగలుగుతామేమో కానీ ఫిజికలీ లైక్ అంత అంత ఫన్నీగా అంత చేయాలి ఆన్ స్టేజ్ మీద అంటే నువ్వు ఎంత నీ వల్నరబిలిటీని అంత బయట పెట్టాలి. లైక్ యూ హ్యావ్ టు forget everything about your own self and just try to be that. So I really enjoy playing the funny characters. I love it when people enjoy and when they laugh with me while I do it. సో ఎనీథింగ్ అట్లా ఫన్నీగా ఉండేవి, అట్లా ఏమన్నా కొత్తగా ఇంప్రూవైజ్ చేయడం కానీ క్రియేట్ చేయడం కానీ ఐ రియలీ ఎంజాయ్. అండ్ ఇట్ ఈస్ ద హార్డెస్ట్ టు ప్లే ఆల్సో బికాజ్ నువ్వు సీరియస్గానే చేస్తున్నావు, నిన్ను చూసి వేరేవాడు నవ్వాలి, నువ్వు నవ్వితే వాడు నవ్వడం కాదు. True, true. I mean, సో నీ ఫన్నీ క్యారెక్టర్ ని I don't understand that because for me it's easy. యా అవును అవును బ్రో, నేను చూస్తేనే నవ్వు వస్తుంది. కరెక్ట్. That's true. బికాస్ సమ్ టైమ్స్ అదే నువ్వు నవ్వితే ఆపోజిట్ పర్సన్ నవ్వితే అది ఫన్నీ అని అనుకుంటారు కానీ కాదు. నువ్వు నీ ఫన్నీగా చేసే క్యారెక్టర్ కి కూడా హౌ ట్రూ ఆర్ యూ టు ఇట్, హౌ ట్రూలీ యూర్ ప్లేయింగ్ ఇట్, హౌ అథెంటిక్లీ యూర్ ప్లేయింగ్ ఇట్, హౌ ట్రూ ఆర్ యూ టు దట్ అనే దాన్ని బట్టి ఆపోజిట్ పర్సన్ విల్ ఆల్సో క్రాక్ అప్. Yeah, I guess. But comedy, I think, has several layers, and physical comedy is one big aspect of theater, I believe. Like, because jokes అవన్నీ మనం ఫిలింలో చూస్తాము, అండ్ బట్ టు డూ ఫిజికల్ కామెడీ ఆన్ స్టేజ్ ఎట్ దట్ పర్టిక్యులర్ టైం మార్క్స్ వేసుకొని ఇది పైకి రావాలి, ఆర్ however it might be that you programmatically create that content there. I think that's more difficult to do than on film, because film lo you have retakes as an option, but that is not available here because ఒక్కసారి తప్పు అయిపోయింది అంటే gone, like you're done. And I have another small question that I wanted to attach with this question. So when I was doing the little theater in 8th, 9th, 10th, they told me never to show my back on stage. I want to ask you as a theater artist, is this true? Should we not show our back on stage?
while exiting and entering or whatever it might be. అట్లేం లేదు. సో దెర్ ఇస్ దిస్ బుక్ కాల్డ్ నాట్యశాస్త్ర రిటర్న్ బై భరత్ ముని. సో Okay. అందులో అప్పట్లో అట్లా చాలా థింగ్స్ రాశారు, డూస్ అండ్ డోంట్స్ ఆన్ అ స్టేజ్ అన్నట్టు. Mhm. అందులో ఏంటి, యూ షుడెంట్ షో యువర్ బ్యాక్, లేకపోతే ఫైర్ ఉండకూడదు స్టేజ్ మీద, Oh. లేకపోతే ఏమంటారు కొట్టకూడదు, అబ్యూస్ చేయకూడదు, ఇట్లాంటివన్నీ చాలా రాశారు. బట్ థియేటర్ ఈజ్ అగైన్ యూఆర్ ఆల్వేస్ బ్రేకింగ్ ద రూల్స్ అండ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ న్యూ. సో మా ప్లేస్లో అట్లా ఏం లేదు, వి ఆల్వేస్ బ్రేక్ ఇట్. Oh. ఎందుకు చేయకూడదు, వి ట్రై టు క్వశ్చన్, ఎందుకు చేయకూడదు, చేద్దాం, I చేస్తే also ఏమవుతుంది. asked the same question. No one gave answer, but yeah, thank you for giving me historical context to it as well. మ్మ్. ఓకే, వండర్ఫుల్. మీరు చేసిన ప్లేస్ కాకుండా ఇంకా వేరే ప్లేస్ కూడా చదివి ఉండొచ్చు కదా, చదివినారా? లైక్ పెద్దగా అట్లా ఏం చదవలేదు. ఏమన్నా చేసేది ఎవరన్నా ఖచ్చితంగా చదువు చేయబోతున్నా అంటేనే చదువుతా. బేసికలీ నేను అంత బుక్ వామ్ని కాదు. నాకు చదివితే ఏదైనా చదువుతుంటే నాకు నిద్ర వస్తుంది. నువ్వు నన్ను ఎంతసేపు అయినా ఏదైనా చూడమని చెప్పు, నేను చూస్తా అవర్స్ టుగెదర్, కానీ ఏదన్నా చదువు అంటే నాకు పక్కా నిద్ర వస్తుంది. బట్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ స్టోరీ, లేకపోతే ఇట్లా స్క్రిప్ట్ వైజ్ నెక్స్ట్ టైం గోయింగ్ టు ప్లే అట్లా ఏమన్నా అయితేనే నాకు నిద్ర రాదు. ఇట్లా నావెల్స్ ఇట్లా అంటే చాలా కష్టం. మాక్సిమం ఒక 10 pages, దాని తర్వాత నెక్స్ట్ డే దాన్ని కంటిన్యూ చేయాలన్నా నాకు ఆ ఫస్ట్ 10 pagesలో ఏం చదివినా అనేది గుర్తుండదు. ఓకే, ఐ కెన్ రిలేట్ టు దట్. Nice. బట్ ఓకే, బట్ థియేటర్ ప్రకారం లైక్ యూనో ఇన్ ప్లేస్ ఉన్నాయి, థియేటర్ ప్లేస్ చాలా ఉంటాయి. అందులో మీకు ఏదైనా మైండ్లో ఏదైనా ఉందా? లైక్ ప్రెసెంట్ ఉన్న దాంట్లో వాట్ వాజ్ యువర్ డ్రీమ్ థియేటర్ రోల్, అండ్ ఈజ్ దేర్ లైక్ ఫ్యూచర్లో మీకు ఏదైనా ప్లే ఉందా ఇన్ యువర్ మైండ్ వేర్ ఇట్స్ లైక్ ఇది చేయాలి అని, రోల్ కానీ ఒక ప్లే కానీ? సోలో చేయాలని ఉంది, చూద్దాం ఎప్పటికైతే. ఓకే, సోలో యాక్ట్. Is that a play's name? No. Solo? నో లైక్ Okay, only నేనే one మొత్తం ఫస్ట్ person on నుంచి stage. Yeah. 1%. యా, But then who will play the other characters? అన్ని నేనే. What do you mean by Anni Nene? లైక్ అట్లా ఒకటే పర్సన్ స్విచ్చింగ్ టు మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ ట్రయింగ్ టు డూ అ సోలో యాక్ట్. But that's insane, no? Like, There are a few plays. అందుకే ఐ వాంట్ టు ట్రై. దేర్ ఆర్ పీపుల్ ఐ హావ్ సీన్ దెమ్ డూయింగ్ ఇట్. it's like two. ఇద్దరు ఉండరు ఒకటేసారి స్టేజ్ మీద. There's only one character at a particular time. You'll go exit and come back. నో ఎగ్జిటింగ్, Mare? యూ How? డోంట్ ఎగ్జిట్. Okay, I'm not able to understand ప్రాప్స్ this. ఉంటాయి, There's only one అంటే person. ప్రాప్స్ ఉంటాయి కొన్నిసార్లు. వన్ పర్సన్ యాక్ట్ అది, ఆర్ లేకపోతే కొన్ని Can you give వాయిసెస్ me చేంజ్ చేసి, small అదే example? Like live లో చేసి లైక్ చూపిస్తే. అంత సీన్ లేదు. No, like if I had to say, there are two guys talking outside cigarette dabba, and one girl walks up to them and they're like, ఏం చేస్తున్నారు అన్న, లైటర్ ఇస్తారా? So you'll play all the three characters at once only, yeah? యా, సంథింగ్ లైక్ దట్. How is వాయిసెస్ that చేంజ్ చేసి, possible, bro? లేకపోతే అంటే అప్పుడే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సిగరెట్ డబ్బా వాడు నోట్లో పాన్నములతో మాట్లాడుతున్నాడు అనుకుందాం, లేకపోతే అడిగే అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వచ్చింది Oh, అనుకుందాం, okay. లేకపోతే వాళ్ళిద్దరి వాయిస్ టోనాలిటీ డిఫరెంట్ ఉంటది కదా. అట్లా విత్ ప్రాప్స్ అండ్ వాయిసెస్ అండ్ బాడీ లాంగ్వేజ్ యూ కెన్ స్టిల్ ట్రై That టు would ప్లే be మల్టిపుల్ insane. Like క్యారెక్టర్స్. I would love to watch a play being done by a madman or a mad woman who's like playing all characters, because that's insanity, and I love insanity. So that's crazy, yeah. యా, సో మేబీ ఐ లైక్ టు డూ వన్ సోలో. మామూలుగా That's మనకి nice. థియేటర్లో స్టోరీ టెలింగ్ యాక్టివిటీస్ చేపిస్తారు. సో చాలా కొంచెం అది రిలేటెడ్గా ఉంది. లైక్ స్టోరీ టెలింగ్ యాక్టివిటీలో నువ్వు ఏం చేస్తావు, అన్ని క్యారెక్టర్స్ నువ్వే చెప్తావు, డిఫరెంట్ వాయిసెస్లో అన్ని చేస్తావు, క్యారెక్టర్స్ నువ్వే అయి చెప్తావు. ప్రాపర్టీస్ వాడుకుంటూ డిఫరెంట్. సో అదే ఇప్పుడు నువ్వు ఒక స్టోరీ ప్లే మోర్ చేస్తే లెస్ క్లోజ్ టు ఇట్. అది చిన్న ఉంటుంది, చాలా పెద్ద ఉంటుంది. I am like Batman నేనే, జోకర్ నేనే, ఇద్దరం నేనే కాన్ఫ్రంటేషన్ చేసుకుంటావు. చేసుకుంటాను. At the నువ్వు end of the బ్యాట్మ్యాన్ day, it's మాస్క్ like వేసుకుంటూ డైలాగ్ చెప్తావు, అవతల వెళ్తావు, అది తీసేస్తే లోపల జోకర్ ఉంటాడు, అట్లా చెప్తావు, అట్లా అనుకో. oh, but యా, wouldn't people feel like, అరే ఇంత టైం పడుతుంది ఎందుకు, or like why is it so దట్ ఇస్ వై delayed ఇట్ ఇస్ ఏమో? టఫ్. అది నువ్వు పర్ఫామ్ చేసే స్టైల్ బట్టి ఉంటది.
అండ్ అది అట్లాంటివి ఎక్కువ ఉండవు. మేబీ 30 minutes, 40 minutes, మ్యాక్స్ టు మ్యాక్స్ ఓ 45 minutes, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఓకే ఓకే బికాస్ అంతకన్నా పుల్ ఆఫ్ చేయాలంటే ఆ పర్సన్కి ఎనర్జీ ఉండాలి కదా. ట్రూ ట్రూ ట్రూ. Anyways, thank you for giving us insights into your cinema, theater, and everything. So now we just want to divert and make things little more interesting. So my personal ఓకే life, మీ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. I would call this section behind the scenes, Anusha. So ఓకే could you give something that surprising thing about you that your fans don't know or might not know? I don't know if they'd be happy listening to it, but I'm extremely moody. Okay. చాలా లైక్ స్ప్లిట్ సెకండ్లో అప్పుడే మంచిగా ఉంటా, అప్పుడే సైక్ అయిపోతా, అప్పుడే మళ్ళీ మంచిగా మాట్లాడతా. You just defined the symptom of bipolar disorder, but okay. It's fine, Thank you for letting your fans know that you're but I'm not harmful. That I can say. That's okay. nice. Okay. Because అట్లా ఉన్నప్పుడు I don't prefer talking to anybody. True. I call it the Nutula curse, by the way. But yeah. Whatever. ఓకే ఓకే దట్స్ నైస్. ఓకే అంటే బాగానే చెప్పారు ధైర్యం చేసి. ఇంకోటి నెక్స్ట్ దాంట్లో ధైర్యం ఏముంది? ధైర్యం అంటే We literally saw the switch flipped right now. Like right now, you saw her flip a switch. So yeah. ఓకే సో వీఆర్ టాకింగ్ అబౌట్ పర్సనల్ లైఫ్ అండ్ ఇంట్రెస్ట్ కాబట్టి వాట్ ఈస్ యువర్ go to comfort food and what is your favorite TV show that you would like to watch when you're not in a good mood? Comfort food ఏంది, టీవీ షో ఏంది, ఏం చేస్తారు చెప్పండి. Egg fried rice, Friends. ఓకే If you could go anywhere in the world and be like your dream vacation, what would that place be and why? అస్సలు అట్లా ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఆల్వేస్ ట్రావెలింగ్ కాబట్టి ఐ రియలీ లైక్ హైదరాబాద్ అండ్ ఐ రియలీ లైక్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఎందుకంటే లైక్ వర్క్ కోసం ట్రావెల్ చేస్తూనే ఉండాలి కదా, ఆ ప్లే కోసం ఆడికెళ్ళాలి, ఈ షూట్ కోసం ఈడికెళ్ళాలి, ఎప్పుడు ఏదో ఒకటి పోతూనే ఉంటాం కాబట్టి మిగతా టైమ్స్లో ఐ మోస్ట్ లైక్లీ ఐ వాంట్ టు బీ హోమ్, స్టే విత్ మై నిజమే. పేరెంట్స్, హోమ్, అంతే. ఐ హ్యావ్ అ స్మాల్ డాగ్, షిట్జు, హర్ నేమ్ ఇస్ కుకీ. వెరీ నైస్. ఓకే సో ఏమి కాదు, చెప్పదు. డ్రీమ్ వెకేషన్ అంటే ఏం లేదు అన్నావు, లైక్ నీకు అట్లా ఏం లేదు బికాజ్ యూ ట్రావెల్ ఎ లాట్ అని చెప్పి అన్నావు. బట్ ఏదైనా ఉంటుంది కదా ఈ ప్లేస్ లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి ఈ ప్లేస్కి వెళ్ళాలి ఆర్ అట్లా ఏం లేదా? అట్లా అంటే అట్లా ఏం ఇట్లా వెళ్ళాలి లైఫ్లో ఎట్లయినా ఈ ప్లేస్కి వెళ్ళాలి అని ఏం లేదు. జస్ట్ వెళ్తే స్కాట్లాండ్ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమెను కలవాలి, అంతే. ఇన్ టర్మ్స్ No, ఆఫ్ no. థియేటర్ మరి ఇట్లా 1 second. డిఫరెంట్ కంట్రీ ఆర్ ఇట్లా Small question. స్కాట్లాండ్ లో ఎవరున్నారు? మనిషా ఆమె లండన్ లో ఉన్నది కాదా? వాళ్ళ చెల్లి లండన్ లో ఉంది. ఓకే ఓకే సారీ, కంటిన్యూ. ఇంకా నేను స్కాట్లాండ్ అంటే ఎవరున్నారు అని అంతే. ఇన్ థియేటర్ పర్స్పెక్టివ్ లైక్ అక్కడ ఏమైనా ఉందా, లైక్ ఈ స్టేట్లో పర్ఫామ్ చేయాలి, అదర్వైజ్ ఈ కంట్రీలో పర్ఫామ్ చేయాలి, అట్లా ఏమైనా ఉన్నాయా? అట్లా నో, జస్ట్ గో విత్ ద ఫ్లో. నైస్ అంతే. నైస్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సోషల్ మీడియా యాజ్ అన్ యాక్టర్ మనం సోషల్ మీడియా చాలా వాడాలి. సో వాట్స్ ద ఫనియెస్ట్ ఆర్ మోస్ట్ ఎంబారసింగ్ సోషల్ మీడియా పోస్ట్ యూ హ్యావ్ సీన్ ఆర్ యూ హ్యావ్ పోస్టెడ్? అట్లా చెప్పండి ఏదైనా దాని గురించి. ఎంబారసింగ్ అని కాదు, ఫన్నీ మేబీ. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ మీమ్, ఇట్స్ సమ్ కాన్వర్జేషన్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. సో నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అది. నార్మల్గా ఏది ఆ, ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు, అందులో ద గర్ల్ ఆస్క్స్ అనమాట, హాయ్ వాట్సాప్, ఏంటి ఎప్పుడు ఆన్లైనే ఉంటావు, లైక్ హమేషా ఆన్లైన్ ही रहते हो, छुट्टियां है क्या అని అడుగుతుంది. అయితే వాడుండి తూ చూత్యా తెరి బాప్ చూత్యా తెరి మా చూత్యా అది ఇది అన్నట్టు. అయితే వాడుండి ఆ అమ్మాయి ఉండి రే వెదవా చుట్టియారా హాలిడేస్ చూత్యా కాదురా. Crazy.
అంటే ఓ ఐఎమ్ సారీ అంటే ఆ అమ్మాయి బ్లాక్ చేసేస్తుంది ఇంకా. Bob, what is సో your ఫనీ. favorite meme? I want to ask you also. I want to ask everyone. అయ్యో బ్రో, ఐ ఆమ్ వెరీ వెరీ బ్యాడ్ సోషల్ మీడియా యూజర్. ఐ డోంట్, నేను యూట్యూబ్ ఛానల్ చూడాను, సోషల్ మీడియా పోస్టులు చూడాను. ఇట్స్ ద ఐరనీ. ఐ అండర్స్టాండ్ ద ఐరనీ. ఐ ఆమ్ డూయింగ్ సంథింగ్ ఆన్ యూట్యూబ్, బట్ ఐ డోంట్ రియలీ వాచ్. ఎవరైనా వచ్చి పర్టికులర్గా చెప్తే తప్పితే నేను పోయి ఇప్పుడు ఈ ఛానల్లో ఈ వీడియో చూడు అంటే తప్పితే నేను పోయి చూడను. అన్లెస్ ఈ మధ్య కొంచెం రీల్స్ షార్ట్స్ టైంపాస్ కొంచెం చూస్తాం తప్పితే నాకు అంత లేదు. నేను నేను ఇన్స్టాగ్రామ్లో ట్రై చేసిన, నేను మీమ్స్ క్రియేట్ చేసిన, పెట్టిన, నాకు పేజెస్ కూడా ఉండే ఒకప్పుడు. బట్ అంత ఐ డోంట్ వాచ్ మచ్, సో ఐ కాంట్ ఆన్సర్ దట్ ప్రాపర్లీ. ఇంకోటి నాకు ఈ క్లాసిక్ మీమ్ పేజ్లో ఉండే అన్ని పోస్టులు చాలా ఇష్టం. Classic meme pages. We'll put a screenshot. Yeah. ఈజ్ దట్ నువ్వు స్టోరీస్ పెడతా ఉంటావు ఆల్ సార్కాస్టిక్ రిప్లైస్? యా ఇట్స్ ఫ్రమ్ ఓకే దట్. ఓకే. యా ఐ లవ్ ఇట్, ఐ జస్ట్ లవ్ దెమ్. బాగుంటుంది. ఐ మీన్ ద ఆర్ట్ ఈస్ ఆల్సో గుడ్ అండ్ యా ఇట్స్ ఎంగేజింగ్. ఇంకోటి కూడా లైక్ వాట్ ఇఫ్ లైక్ a girl asks her mom asking like mom what if a guy wants to play with me or my feelings అని అంటే be an Annabelle అని చెప్తుంది వాళ్ళ అమ్మ. ఓకే. సో అట్లా అట్లా ఆ పేజ్ లో చాలా ఉంటాయి ఆ మీమ్స్, సూపర్ ఉంటాయి. ఐ రియలీ ఎంజాయ్. Nice. రీసెంట్గా ఒకటి పెట్టినావు. ఓకేలే. యా చూడు, by collecting all your red flags I made this cute red color Oh, scarf yeah, I and saw that. Yeah. Little Red Riding Hood reference picture. that No. yeah, that is also Page, from yeah. that page. True. Good to know. Anyways, so I think we can move to our next round, Shitku round, small round. It's called Instagram Roundup. We found your Instagram. Kupika! No, so that's అది కుక్కీ అనమాట. అనుష స్పెట్. యా ఇదే కుక్కీ. Put her into the frame. Koncham. Hi, Cookie. On the pillow. వెరీ క్యూట్. Anyways, so we'll do a small round with the Instagram roundup where మీరు ఒక ఫోటో పెట్టారు మీరు. ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్ దట్ ఆర్ నాట్. ఇట్స్ ఆఫ్ యువర్ ప్లే వేర్ యువర్ విత్ a person doing the Romeo Juliet play where I was also there. This happened in Ravindra Bharati. Can you explain this picture and give us a little background about it? ఓకే ఓకే సో ఆ పిక్చర్లో ఏం లేదు, లైక్ దట్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ రోమియో అండ్ జూలియట్ టుగెదర్. దట్ దే బోత్ లుక్ ఎట్ ఈచ్ అదర్ ఫస్ట్ టైం. సో అట్లా క్యాప్చర్ అయింది. డైరెక్టర్ అట్లా డిజైన్ చేశాడు. కొంచెం జూలియట్ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటుంది వేరే తన ఫ్రెండ్తో. రోమియో ఆల్రెడీ చూస్తాడు. సో he keeps following her and suddenly they both dash and bump into each other and they just look at each other. అప్పుడు ఏంటా ప్లే పేరు ఏంది? రామ్జీ సోందేవి. I think that was a interpretation of Shakespeare's Romeo Juliet, but in Telangana folk based lore lo తీసుకొచ్చి they did Yeah. that. Yeah, I remember watching it. And at the Yeah. end of it, I also remember Yeah. Romeo Juliet ఎట్లయినా చచ్చిపోయింది. Okay, I wish they also killed me for watching it. But yeah, anyways, can we also But that is one of the best Telangana adaptations. నువ్వు అంత తెలంగాణ కాదు కాబట్టి నువ్వు ఎంత రిలేట్ చేసుకోగలిగావు నాకు excuse me? తెలియదు. I was born in Hyderabad. బట్ Like what the fuck? యా బై మిస్టేక్. యువర్ రూట్స్ ఆర్ నాట్ తెలంగాణ, యువర్ జస్ట్ బోర్న్ అంతే. Yeah, but I'm still from Hyderabad. Like my roots are in Hyderabad. యా తెలుగులో మాట్లాడాలి. అట్లా చెప్పుకోగలుగుతావు బట్ Yeah, actually, తెలంగాణ yeah, కిందకి రావు నువ్వు. యువర్ I'm మోర్ more ఆంధ్ర. Malayali. First, number one. Number two thing, I don't relate with my Andhra side. I don't give two fucks. ప్లీజ్ నువ్వు తెలుగు మాట్లాడితే అట్లనే మాట్లాడతావు. నీ నీ డైలెక్ట్ నీ Yeah, స్లాంగ్ because I అట్లనే grew up ఉంటది. with like my parents, bro. What do you want me to talk then?
దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. అందుకే నీకు ఏమంటారు, తెలంగాణ కన్నా ఆంధ్ర ఇంకా మలయాళం ఎక్కువ వస్తుంది నువ్వు మాట్లాడేటప్పుడు, తెలంగాణ రాదని చెప్తున్నా. ఇవన్నీ బటానా బయలు మాటలు ఇవి. దిస్ ఇస్ ద ఓన్లీ వర్డ్ యూ This లెర్న్. so to give little context, this is the word I learned from her grandmom, who speaks perfect, almost unrecognizable Telugu that I have never heard anywhere else. ఆమె మాట్లాడితే ఐ నీడ్ అ ట్రాన్స్లేటర్ బిసైడ్ మీ, ఆల్సో నీడ్స్ అ ట్రాన్స్లేటర్ టు ట్రాన్స్లేట్ ఆల్ ఆఫ్ ఇట్ దట్స్ హ్యాపెనింగ్. బట్ యా, మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. బట్ యా, brilliant lady. And anyways, let's move on to the next picture. Your first Insta post. Do you remember it, or do you want me to show you the first Insta post that you ever made? That was the first short film I've ever done. You- And that is the first shot of the Oh day. wow. Okay, that's crazy. ఇంట్రెస్టింగ్. That's ఏంటి షార్ట్ ఫిల్మ్ పేరు? Yeah, Is Agadam. it available on YouTube for people to watch? Oh, Yeah, it that's is. good. I think we'll put it. అది రామానాయుడు ఫిలిం స్టూడెంట్స్ తోటి చేశాను యాజ్ దేర్ Oh ఫైనల్ wow. ప్రాజెక్ట్. I think we'll put the link in the Yeah. description as well for people to go ahead and watch the movie if they're interested in it. But yeah, coming to the last picture, మీరు పెట్టిన latest Instagram post. Can you please explain? సో అది ఒక క్యారెక్టర్ ఫోటోషూట్, అది ఒక మూవీ కోసం చేశారు. నా ఫ్రెండే సాయి యోగి అని, హీస్ ఫ్రమ్ అవంతి Oh, సినిమా. nice. యా, సో అతను ఒక స్టోరీ రాసుకున్నాడు ఫీచర్ ఫిల్మ్ కి. సో దానికోసం ఒక డెమో లాగా చేద్దాము అన్నప్పుడు అందరం క్యారెక్టర్స్ అందరం ఫోటోషూట్ చేసుకున్నాం. సో ఐ వాజ్ ప్లేయింగ్ అ ముస్లిం గర్ల్. లైక్ ఒక కపుల్ ఉంటారు, ఒక ముస్లిం అమ్మాయి ఇంకొక హిందూ అబ్బాయి. సో ఆ హిందూ అబ్బాయి వాజ్ లక్ష్మణ్ మీసాల. Who is he? ఓకే. అరే RX100 లా లక్ష్మణ్ మిసాలా బ్రో. లక్ష్మణ్ మీసాల క్వైట్ పాపులర్. ఇఫ్ యూ యా, కెన్ గూగుల్ హిమ్, ఐ విల్ షో యూ. ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్ టు. చాలా విన్నాను నేను కూడా ఆయన గురించి. చాలా బాగా యాక్ట్ చేస్తాడు, అరే, పద్యాలు బాగా పాడతాడు. next level actor this guy is. I loved him యా, in that movie. ఏ మూవీ యా, తెలుసా? I'll tell you, wait. It's that Payal Rajput movie where she's a ఇప్పుడే ghost. RX100 అని చెప్పిన నేను. RX100. RX100 కాకుండా ఇంకో సినిమా కంట్రోల్ కూడా కంట్రోల్ చేసిండు. పాయల్ చాలా చేసిండు రాజ్పూట్, బ్రో. పాయల్ రాజ్ అచ్చా, ఇది మొన్న వచ్చింది మర్చిపోయిన చేతబడి సినిమా, మంగళవారం. మంగళ. ఊఫ్, ఐ మంగళవారం. లవ్డ్ హిమ్ మంగళవారం ఇన్ దట్ మూవీ. నేను అసలు నేను పేరు గుర్తుపెట్టుకోలే కానీ అసలు లాస్ట్ లో వస్తాడు చూడు ట్విస్ట్ చేయడానికి, తల పగిలిపోయింది నాదైతే అప్పుడు. ఐ వాజ్ లైక్, దిస్ గై ఇస్ బ్రిలియంట్. ఐ థింక్ దిస్ ప్రాజెక్ట్ షుడ్ బి అమేజింగ్. ఐ మీన్, థ్యాంక్ యూ సో మచ్. We both worked as a couple previously in an independent film called Viral Video. వెయిట్ చేస్తున్నాం అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని. ఇట్స్ అన్ ఆంథాలజీ. సో అందులో మా ఇద్దరు లైక్ ఒక త్రీ స్టోరీస్ సైమల్టేనియస్లీ జరుగుతుంటే ఆ 3 స్టోరీస్ ఎట్లా వైరల్ అవుతాయి అనే దాని గురించి సినిమా అనమాట. ఓకే. ఆ Yes. మూడిట్లో యా, ఒకటి లైక్ మీది. 3 స్టోరీస్ లో 3 వీడియోస్ ఉంటే ఆ 3 వీడియోస్ వైరల్ అయితే ఎట్లా వైరల్ అవుతాయి అనే దాని గురించి 3 డిఫరెంట్ స్టోరీస్ And is అనమాట. it coming on Amazon Prime or సో like what platform? అది Okay, తెలియదు, okay. పోస్ట్ లో ఉంది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా నాకు తెలియదు. సో మేము షూట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. Let's wait, guys. Let's wait for it, obviously. And యా, మూవీ పేరే వైరల్ viral వీడియో. video. Oh, okay. Trailer ఏమన్నా ఉందా? సో Can you link దాంట్లో it? చాలా మంది నీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. నో వి డోంట్ హ్యావ్ ఎనీ ట్రైలర్ కట్ Okay. యెట్. సో అందులో ఒక స్టోరీ ఏమో వీడిది, ఈ డబుల్ ఇంజన్ ముని అరే డానీ, మన ముని బాయ్ కైసే బాత్ కర్ రहे. వాడిది వాడు ఉంటాడు ఒక స్టోరీలో. అందులో వాడు ఉంటాడు, ఇంకా విష్ణు ఉంటాడు. Don't tell me Do you don't guys tell me know it's the Vishnu? Vishnu I am thinking. నో 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 నో. Which Vishnu are you thinking? Kidakola Vishnu. Which Yeah, ఓ, Kirakola Vishnu only. Are man, he వాళ్ళిద్దరు ఒక literally. స్టోరీలో ఉన్నారా? వాళ్ళిద్దరు ఒక స్టోరీలో So he's ఉంటారు. a comedian in that or serious role? Okay, don't tell anything. లేదు, I'll just watch it. Anyways, but
నేను ఇంకా నేను చెప్పలేను కూడా. ఇట్స్ లైక్ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. లైక్ we would be వి హావ్ వర్క్ టుగెదర్. సరే ఏతులు పడకి ఇక సాగి చాలు. మా సిస్టమ్ ఐ లవ్ వంశీ హిమ్ లైక్ విష్ణు నో, విష్ణు అంటాడు. నిజంగా లైక్ స్కైలాబ్ లో కూడా వి వర్క్ టుగెదర్ చాలా కదా. అంటే లైక్ ఐ లవ్. నేను డార్లింగ్ సినిమా మొన్న ఐ వాస్ వాచింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ బికాస్ మై బ్రెయిన్ ఇస్ ఫక్డ్ అప్. ఐ ఓన్లీ వాచ్ టిల్ ద ఎండ్ బికాస్ హీ వాస్ దేర్. మధ్య మధ్యలో ఆయన వచ్చి నవ్విస్తున్నాడు కాబట్టి సినిమా మొత్తం చూడగలిగిన. డూడ్ కీడా కోలా వర్క్డ్ సో వెల్ బికాస్ ఆఫ్ విష్ణు. No one, ఐ అగ్రీ. I don't think if you remove all the other characters and replace them with anyone else, that is still fine. But if you replace Vishnu from that movie and put someone else, it wouldn't have worked. Surrender the bottle, like man, ఎక్కడెక్కడైతే స్లో genius. అవుతుంది మూవీ బోర్ కొడుతుందో అక్కడ ఈ విష్ణు వచ్చి ఒక డైలాగ్ వేస్తాడు, మళ్ళా అట్లా ఆ రిధంలో వెళ్ళిపోతుంది. సార్ మీరు మేడమా ఆర్ మేడం మీరు సారా, జీనియస్ మ్యాన్. దట్ గై ఇస్ కామెడిక్ టైమింగ్ ఇస్ సో గుడ్. అండ్ ఐ లవ్ హిస్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఇట్లా ర్యాండమ్ స్ట్రీట్ పోల్స్వి ఒక అంకుల్ అట్లా ఇట్లా కూర్చొని ఉంటే ఇట్లా ఆ ఫోటోలు తీసి పెడుతుంటాడు. ఐఎమ్ లైక్ వై ఆర్ యూ పుట్టింగ్ దిస్ అని. నాకు నా ఇష్టం, నేను పెడతా, నువ్వు చూస్తే చూడు లేకపోతే దెంగే అన్నట్టు. లైక్ ఐ లవ్ దట్ గై సో మచ్. లైక్ ఈజ్ I think for me he is the next Brahmanandam. Like he's not getting enough fuel, but once he gets that proper హీ fuel, విల్. he will rip apart comedy for everyone. ఎస్ హీ విల్. హీస్ ఆన్ ద వే. That's nice. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద క్విక్ ఫైర్ రౌండ్. నేను టకాటా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు వీలైనంత ఫాస్ట్గా ఆన్సర్ చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఓకే, ట్రై చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. ఖుషి. ఓకే, బిగ్గెస్ట్ ఫియర్, వాట్ స్కేర్స్ యూ ద మోస్ట్. పవన్ కళ్యాణ్ ఖుషి. పవన్ కళ్యాణ్ ఖుషి. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి కరెక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బిగ్గెస్ట్ ఫియర్. If something happens to my parents or my family stressed. ఓకే, ఇఫ్ యూ కుడ్ హ్యావ్ ఎనీ సూపర్ పవర్, ఏదైనా పవర్ ఉంటే ఏది? To be invisible and scare my friends. ఓకే, చైల్డ్హుడ్ డ్రీమ్, చిన్నప్పటి నుంచి మీరు ఏమవ్వాలనుకున్నారు? Dancer. ఒకవేళ యాక్టర్ అవ్వకపోయింటే ఏమవుతుండే? తెలియదు. డాన్సర్ అవుతుండే నేను. ఓకే, ఇఫ్ యూ కుడ్ స్వాప్ లైఫ్స్, మీ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు స్వాప్ విత్ సమ్ ఫిక్షనల్ క్యారెక్టర్, అది ఏ క్యారెక్టర్ ఏంటది? I don't think I want to swap my life with anybody. వండర్ఫుల్. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ దట్ హ్యాపెన్ టు యూ ఆన్ స్టేజ్ ఆర్ ఆన్ ఎ సెట్? Embarrassing. Yeah, once I fumbled my line. I forgot a line. So I was very embarrassed. And then I cried that entire night. That was the first time and last time until now. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. ఐ మీన్ యూ డిడ్ అలా చాలా ప్లేస్ చేసినారు మీరు, ఒక్కసారి ఫంబుల్ ఇయర్ అంటే నేను రోజు అవుతుంటా. సో ఓకే, ఇఫ్ యూ కుడ్ హ్యావ్ Yeah, Yeah. so అండ్ ఓకే, fun fact, Vishwavikyata Mukkune last time. We didn't have enough rehearsal. I think we just rehearsed for 2 days and monte. ఓకే, పర్లేదు. వాట్ ఈస్ యువర్ గో టు క్యారియోకే సాంగ్? Oh, that keeps changing. అట్లా ఒక్కటి లేదు. ఓన్లీ ఇఫ్ యూ డోంట్ జడ్జ్ మీ ప్రస్తుతం అయితే కళ్ళజోడు కాలేజ్ పాప. ఐ నో. ఓకే, నైస్. ఓకే, ఇఫ్ యూ కుడ్ హ్యావ్ డిన్నర్ విత్ ఎనీ 3 పీపుల్, డెడ్ ఆర్ అలైవ్, అది ఎవరు, ఎందుకు? ఒకటేమో ఏపీజే అబ్దుల్ కలాం గారు, ఇంకోటేమో ఐ థింక్ సౌందర్య. అంతే. ముగ్గురు. ఇంకొకరు ముగ్గురు లేరు, నాకు ఇద్దరే ఉన్నారు. ఒకరు, ఐ మీన్ బతుకున్న వాళ్ళని ఒకరిని చెప్పచ్చు సరే. బతుకున్నోళ్ళ అట్లా ఎవరు లేరు. ఓకే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ కుడ్ మాస్టర్ ఎనీ స్కిల్ ఇన్ అన్ ఇన్స్టెంట్, చిటికలో ఏదైనా ఒక స్కిల్ వెంటనే నేర్చుకోవాలి అంటే అది ఏంటి?
అట్లా ఏం లేదు. బట్ రియల్లీ అట్లా స్కిల్ వైజ్ అట్లా నేను చెప్పలేను కానీ, బట్ ఇఫ్ దేర్ ఇస్ అ డాన్స్ స్టెప్ కొంచెం ఎఫర్ట్ పెడితే వచ్చేస్తుంది ఎక్కువసేపు. లైక్ ఏదైనా హుక్ స్టెప్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ కొంచెం ఎక్కువసేపు చేయగలిగితే ఐ కెన్ డూ ఇట్. వెరీ నైస్. ఓకే. స్పెసిఫికలీ స్కిల్ అట్లా మాస్టర్ చేయలేను. అంటే అట్లా నువ్వు చేయగలుగుతావని కాదు. ఇప్పుడు ఒక స్కిల్, ఒక పర్టికులర్ స్కిల్ ఉంది మనకు ఉంటుంది కదా, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలని. ఇప్పుడు వెంటనే ఒకటి నేర్చుకోవాలి, ఇప్పుడు నేను మ్యాజిక్ ఇట్లా అనుకుంటే నాకు ఇది వచ్చేసేయాలి. ఇప్పుడు నేను నీకు వరం వచ్చింది, దేవుడు అలా వచ్చి నేను నీకు వచ్చి అడిగాడు. నేర్చుకోవాలనుకుంటుందా? ఒక దేవుడు వచ్చి ఆహా, నీకు వచ్చి అట్లా అడిగాడు. అయితే ఆ, ఏంటది? క్లాప్ బాక్స్. క్లాప్ బాక్స్. ఓ ఓహో, దట్ డబ్బా థింగ్. ఓకే. ఓ నైస్. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. Okay, one strange question. What is the most unusual item in your bag right now? నథింగ్ అన్యూజువల్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అన్యూజువల్ ఇన్ మై బ్యాగ్. ఓకే, ఇది నువ్వు ఆల్రెడీ ఆన్సర్ చేసి ఉండొచ్చు, బట్ ఓకే. వాట్ ఈస్ ద క్రేజియస్ట్ ఫ్యాన్ ఇంటరాక్షన్ ఎవర్ హ్యాడ్? ఫ్యాన్ ఇంటరాక్షనా? ఫ్యామిలీ డ్రామా మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఐ థింక్ రిలీజ్ అయిన ఒక 1.5 month తర్వాతనేమో నేను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఇద్దరు మేము ఐమాక్స్లో ఏదో మూవీ చూడడానికి వెళ్ళాం. సో వర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద ఫుడ్ కోర్ట్ అండ్ షీ వెంట్ టు గెట్ సమ్ ఫుడ్. సో ఐ వాస్ జస్ట్ సిట్టింగ్ అండ్ లుకింగ్ అట్ మై ఫోన్. సో దే వర్ 2 guys సిట్టింగ్ ఆపోజిట్ టు మీ కొంచెం. సో దే వర్ కాన్స్టెంట్లీ స్టేరింగ్ అనమాట. ఒక పాయింట్ తర్వాత అది కొంచెం ఇంటిమిడేటెడ్గా అనిపించిన తర్వాత రియలీ గాట్ స్కేర్డ్. ఏంది ఇట్లనే చూస్తున్నారు, అసలు నేను ఆ జోన్లోనే వెళ్ళి ఆలోచించలేదు కి వీళ్ళ సినిమా చూసిర్రు అన్నట్టు. నేను అసలు థాట్ కూడా లేదు నాకు. కొంచెం స్కేరీగా వామ్మో ఏంది ఇట్లా చూస్తున్నారు అనుకున్నా. కొంతసేపు తర్వాత నా ఫ్రెండ్ వచ్చింది, దానికి కూడా చెప్పిన వీళ్ళు అట్లనే చూస్తున్నారు అంటే, ఓకే నువ్వు అటు చూడకు, మనం ప్లేసెస్ స్విచ్ అవుదాం, దా నువ్వు ఇటు కూర్చో ఎక్సెట్రా అంతా ఓవర్ యాక్షన్ అంతా అయింది. కొంతసేపు తర్వాత దే స్టార్టెడ్ అప్రోచింగ్, ఏంది ఇట్లా వీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నారు ఏంది. వి ఆల్మోస్ట్ గాట్ అప్ టు జస్ట్ గో అవే. దెన్ దే వర్ లైక్, మ్యామ్ ఫ్యామిలీ డ్రామాలో చేసింది మీరే కదా. నేనే అని అన్నా. అంటే అదే ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం మీరా కాదా అనేసి. వి రియలీ ఎంజాయ్డ్ దట్ ఫిలిం, చాలాసార్లు చూసాం, మాకు చాలా నచ్చింది అండ్ యూ డిడ్ అ రియలీ గుడ్ జాబ్. అదే చెప్దాం అనేసి వచ్చాం, నథింగ్, నాట్ టు డిస్టర్బ్ యూ ఆర్ ఎనీథింగ్ అని. అండ్ వేర్ లైక్ ఓకే థ్యాంక్ యూ అని. సో అట్లుండే. నైస్. ఒక్కరోజు మీరు ఒక యానిమల్ లాగా ఉండాలి, ఒక జంతువులా ఉండాలి అంటే అది ఏది, ఏ జంతువు ఏంటి? అది మా కుక్కీ, అది కూడా మా ఇంట్లోనే ఉండాలి, కుక్కీ లాగానే పుట్టాలి. అయ్యో, ఓకే. కుక్కీలాగానే ఉంటాలా? కుక్కీలానే పుట్టాలి, మా ఇంట్లోనే ఉండాలి, ఇంకేడ కాదు. ఓకే, నైస్. వాట్ ఈస్ సంథింగ్ దట్ అనాయ్స్ యూ లాట్? ఎవడన్నా చెప్పిందే 10 సార్లు చెప్తే నాకు చిరాకు వస్తుంది చాలా. ఒకసారి 2 సార్లకి సార్లు, 3సారి కూడా వినలేను నేను, నాకు అంత పేషెన్స్ ఉండదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. వాట్స్ ద మోస్ట్ స్పాంటేనియస్ థింగ్ యూ ఎవర్ డన్? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నా లైఫ్లో నేను చాలా స్పాంటేనియస్గానే చేస్తుంటా. పెద్దగా ఐ డోంట్ లైక్ టు ప్లాన్. మోస్ట్ స్పాంటేనియస్ అంటే లైక్ randomly going into a store, buying a sari, getting dressed in the washroom and crashing a wedding and eating and coming with my friends. Insane. Okay, interesting. Yeah. Just ఆ రోజు randomగా we wanted to do that and I think I was in intermediate second year అనుకుంటా when we did that. #same. We were just bored. ఆ ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. Okay, cool. Anyways, thank you for answering the quick round questions very fast. And థ్యాంక్ యూ. thank you for coming on to BS Talks, giving us a chance to interview you and pick your brain and learn more about theater and film. And more importantly, I think we want to tell, or from both of our ends, we want to tell that we really want to see you grow, become a even bigger actress in theater, in film. Everyone knows your name. So yeah, and
there's nothing more I can add to this, but thank you so much. Thank you so much. The pleasure is all mine. And I had really, like, I had so much fun answering all your questions and everything. I was expecting some controversial questions, but lucky. Okay, అట్లా ఏమీ అవ్వలేదు. So yeah, it was fun. పర్లేదు. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడగాలంటే ఒక సెక్షన్ పెట్టి ఇప్పుడే అడిగిస్తాను నేను. ఆ మొక్కదానికి కూడా ఆన్సర్ చెప్పారు, అడిగేందుకు అని నేను లైట్ తీసుకున్నా. మంచిదే. కానీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు బిఎస్ టాక్స్కి. మీరు ఇలానే ముందుకి చాలా ఫిలిమ్స్ చేస్తూ, చాలా థియేటర్ ప్లే చేస్తూ, అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఈరోజుకి ఇదే వీడియో. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే కమెంట్ చేయండి, చాలా వెళ్ళిపోతుంది మాకు. అండ్ బ్రో సాగి, యూ వాంట్ టు సే ఎనీథింగ్? Yeah, I want to say, but I want Anusha to say it for me. Anusha, can you please say it? Say what? Like, share and subscribe to BS Talks. Okay. Like, share, and subscribe to BS Talks, guys. They have some nice, entertaining stuff coming up. So stay tuned. Thank you. Thank you so much.